మీకు అందరికీ వందనములు. మరి ఒక ఆదివారము మరి ప్రభువు మరి ఈ విధంగా చేరి ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక కృపను బట్టి దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇది ఎంత గొప్ప ధన్యత. మరి ఈ విధంగా మరి ఆయన్ని గణపరచడం అన్నది ఇది రియల్లీ ఇట్స్ అ బ్లెస్సింగ్. మరి అదేవిధంగా మరి ఆన్లైన్లో వాచ్ చేస్తున్నటువంటి వాళ్ళకి తెలియపరిచేది ఏంటంటే, దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రజెన్స్ అన్నది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. మరి ఆయన యొక్క సన్నిధిలో మనము చేరినప్పుడు మరి ఆ యొక్క సన్నిధిలో మనకు కలిగేటువంటిది మరి we will get peace and joy. మరి ఆయన ఒక సన్నిధిలో ఉన్నప్పుడు మనకి ఒక గైడెన్స్, ఆయన ఒక సన్నిధిలో విల్ గెట్ ప్రొటెక్షన్. మరి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మరి వీ కెన్ అండర్స్టాండ్ ఆఫ్ లైఫ్స్ మీనింగ్. మరి ముఖ్యంగా మరి దేవునికి దగ్గరగా జీవించగలుగుతాం. మరి అనేక మంది మరి ఇటువంటి ఆపర్చునిటీని మరి కొన్ని సొంత విషయాల్లో మనము ఈ యొక్క ఆపర్చునిటీ నుంచి దూరంగా మరి జీవిస్తూ ఉంటాం. మరి దేవుడు సెలవిస్తున్నటువంటిది మరి ఆయన ఒక సన్నిధిలో మనకి ప్రశాంతత, మరి ఆ ప్రశాంతతతో పాటు మరి ఆయన సన్నిధిలో మన డిఫికల్ట్ టైమ్స్లో కూడా మరి ఆ ప్రశాంతతను కేవలం ఆయన ఒక సన్నిధిలోనే మనము కలిగి ఉంటాం. అదేవిధంగా మరి ఆయన సన్నిధిలో మనకు సంతోషంతో పాటు హోప్ ఆల్సో విల్ గెట్. సో అంతేకాకుండా ఆయన ఒక సన్నిధి మనకు ఒక ప్రొటెక్షన్ని కూడా కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్ to come together to praise him. సో ఈ విషయాన్ని తెలియపరుస్తూ మరి ఒక ఆరాధనని మనము మొదలు చేసుకుందాం. మరి మొదటగా మరి ఓపెనింగ్ ప్రేయర్ మేరీ సిస్టర్ గారు వచ్చి ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని నిత్యం పరమదూతలతో పొగడబర్చిన మా జగత్ రక్షక, మీకు పరిశుద్ధమైన నామంలోకి వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. గడిచిన వారమంతా నువ్వు కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనములు అయ్యా. మమ్మల్ని ప్రేమించి ప్రభువా ఈ యొక్క దినం ఇచ్చినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాము అయ్యా. సంఘ బిడ్డల పక్షాన ఉండి మా పక్షాన ఉన్న విధానం బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాము అయ్యా. ఇప్పుడు జరగబోయే ఆరాధన అంతట్లో మీరు ఉండమని నడిపించమని అడుగుచున్నాము నాయన. ఆది మొదలుకొని అంతవరకు నాయన మీరే ఉండమని అడుగుచున్నాము. పాటలు ఎందును మరి ఆరాధన ఎందును మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని యేసు నామం నడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనమందరం కలిసి కొన్ని పాటలు పాడుకుందామండి. ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి, ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలను. హల్లెలూయా
స్తుతించుడి పాపమును రక్తముతో పురిచెను స్తుతించుడి బూరతోను తాళముతో మ్రోగించి స్తుతించుడి నిరంతరము మారని యేసుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజనులో హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి సంబురతో వీణతోను ప్రభువును స్తుతించుడి పాపమును రక్తముతో పురిచెను స్తుతించుడి బూరతోను తాళముతో మ్రోగించి స్తుతించుడి నిరంతరము మారని యేసుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు జనుల నేలు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి సూర్య చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి అగ్నివడగల్లారా మీరు కర్తను స్తుతించుడి హృదయమును చేయించిన నాదుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజనుల నేలు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి యువకులరా పిల్లలరా దేవుని స్తుతించుడి జీవితము ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి పెద్దలరా ప్రభులరా యెహోవాను స్తుతించుడి ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజనుల నేలు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి అగాధమైన జలములరా దేవుని స్తుతించుడి అలలవలే సేవకులు లేచి స్తుతించుడి దూతలరా భక్తులరా దేవుని స్తుతించుడి పరమార్థు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజనుల
అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు గుడారము సమీపించదయ్యా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఉన్నతమైన దేవుని నివాసమునకుని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగొని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఏ తెగులు గుడారము సమీపించదయ్యా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. సమీపించదయ్యా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన సిద్ధపడుమా. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన గుడారము సమీపించదయ్యా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవానిచ్చుండుగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవానిచ్చుండుగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా
దేవుని సన్నిధిలో అలాగే స్తుతులు చెప్పుకుందామండి, స్తోత్రాలు చెప్పుకుందాం. అందరం నోర్లు విప్పి మనమందరం స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. నైనా మా స్తుతుల పైన ఆసీనుడు అయిన దేవానికి స్తోత్రం తండ్రి, ప్రభానికి స్తోత్రం. హల్లెలూయా. వందనాలు చెప్తామండి. గత వారమంతా మనల్ని కాపాడినందుకు, మనకి దేవుడు సహాయపడినందుకు, మనల్ని కాచి కాపాడినందుకు వందనాలు చెప్దాం. అందరం హృదయాంతరంగంలో నుంచి అందరం స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా. ప్రభానికి స్తోత్రం, ప్రభానికి స్తోత్రం. కొన్ని క్షణాలు మరి సిలువ పైన యేసుని చూద్దామండి. అందరం కళ్ళు మూసుకుని మరి ధ్యానపూర్వకంగా ఇదిగో మనము కల్వరిలో ఉన్నామండి. అదిగో మన యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద ఉన్నారు. ప్రభా నీకు స్తోత్రం తండ్రి, నైనా నీకు స్తోత్రం ప్రభా. ఇదిగో ప్రభా నైనా మీరు నా బిడ్డలై ఉన్నారు అని నేను మీకోసము ఈ రక్తము చిందించినానని నువ్వు చెప్తున్నావు తండ్రి. సిలువ మీద మాతో మాట్లాడుతున్నావు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. అందరం ధ్యానిద్దాం, అట్లాగే సిలువ ధ్యానం చేసుకుందాం. కొన్ని క్షణాలు అది ప్రభుని చూద్దాం అందరం కలిసి. ప్రభా నీకు స్తోత్రం అని చెప్దాం, స్తోత్రం అని చెప్దాము. మనము నోర్లు మూస్తే ఇదిగో రాళ్ళు స్తుతిస్తాయని చెప్పారు ప్రభు. అలాగే మరి మన రాళ్ళవైన హృదయాలు మనం మార్చుకొని ప్రభు సన్నిధిలో అర్పించుకుని మనల్ని మనం అర్పించుకుని ప్రభా, అవును ప్రభా, గొప్ప దేవుడు, మమ్మల్ని సృష్టించిన దేవానికి స్తోత్రం అని అందరం స్తుతులు చెప్దాం, స్తోత్రాలు చెప్దాం. ప్రభానికి స్తోత్రం తండ్రి. నైనా అదుగో ప్రభా, నైనా సిలువ రానుపై నైనా నీవు ప్రభా మాకు జయం ఇచ్చావు తండ్రి. ఇదిగో మేమందరం ఏ పరిస్థితిగా గుండా వెళ్తున్నా కానీ ప్రభా నీ సహాయం, నీ తోడు మాతో ఉంది ప్రభా. నైనా మాకు విజయం అన్నావు. ఇదిగో మేము శ్రమల గుండా వెళ్తున్నాం కానీ నైనా అంతము విజయం అన్నావు తండ్రి. నైనా మాకు ఇచ్చే విజయం బట్టి నీకు స్తోత్రం. ఆమెన్ అనువాడ ప్రభా నీకు స్తోత్రం తండ్రి. ప్రభా అదిగో సిలువ నుంచి నువ్వు మా అందరికీ ఆమెన్ అంటున్నావు తండ్రి. నైనా ఇదిగో విజయం అంటున్నావు తండ్రి. మా బాధలు నొప్పులన్నీ సిలువ మ్రానుపై వేసుకుని నైనా నువ్వు బాధపడ్డావు కాబట్టి మేము బాధపడక్కర్లేదని చెప్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు స్తోత్రం ప్రభా. నైనా మేమందరం నీతో మాట్లాడుతుండగా ఇదిగో ప్రభా క్రైస్ట్ చర్చ్ బిడ్డలందరూ ప్రభా నీ సన్నిధిలో ఈరోజు ప్రభా నీ సన్నిధిలో నిలబడి మేమందరం ఏకాత్మతో ఏక మనసుతో ప్రార్థన చేస్తుండగా ప్రభా ఆమెను అనువాడ అవును అనే దేవుడు తండ్రి. నైనా ఇదిగో మా కష్టాలన్నిటిని నువ్వు చూస్తున్నావు కాబట్టి అవన్నీ ప్రభా త్వరలో ప్రభా నైనా అవన్నీ మేము దాటుకుని విజయం పొందే రోజు త్వరలో వస్తుందని చెప్తున్నావు తండ్రి. ప్రభా మరి ప్రతి విషయంలో ప్రభా, మా ఆరోగ్య విషయంలో, మా ఆర్థికాల విషయంలో ప్రభా, మా ఒక్కొక్కరి జీవితం విషయంలో ప్రభా, మా చదువుల విషయంలో, మా కెరియర్ జాబ్ విషయంలో, మా బిజినెస్ విషయంలో, అలాగే మరి ముఖ్యంగా ప్రభా మా ఆత్మీయ జీవితం, అలాగే ప్రభా మా సంఘ జీవితం గురించి ప్రభా, మా సంఘం గురించి ప్రభా, అన్నిటి గురించి ప్రభా నీవే మాకు విజయం ఇచ్చి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. మరి ప్రభా మేమందరం ప్రభా నిన్ను చూస్తుండగా ఈరోజు ప్రభా నైనా ప్రభా అదిగో ఈస్టర్ రోజున పునరుద్ధానము దినాన ప్రభా నువ్వు ఎలా అయితే లేచావో తండ్రి ప్రభా, అన్నీ జయించుకుని లేచావో అలాగే ప్రభా మేమందరం కూడా అన్నీ జయించుకుని లేస్తామని నువ్వు వాగ్దానం ఇస్తున్నావు ప్రభా. ఇదిగో ప్రభా నైనా మేము మీ బిడ్డలు తండ్రి. నైనా మీరే మమ్మల్ని కనినారు తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించారు. మొదటి నేనే మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి మీరు నన్ను ప్రేమిస్తున్నారని చెప్తున్నావు దేవా. అవును ప్రభా, మొదటి నీవే మమ్మల్ని ప్రేమించావు తండ్రి. ఈ లోకంలో ఎవరు లేరు తండ్రి. మా కోసము నైనా ప్రాణాలు పెట్టిన ఎవరూ లేరు. మీరే మా సృష్టికర్త అయిన తండ్రి, మా తండ్రి ప్రభా. నైనా మా కోసము మీరు ప్రభా నైనా మీ జీవితం, మీ ప్రాణాన్నే పెట్టి బలి అర్పించి ప్రభా నైనా మీ రక్తంతో మమ్మల్ని అందరినీ శుద్ధీకరించి ప్రభా నైనా అర్హులుగా చేసి తండ్రి నీ కుమార్తెలు నీ కుమారులు ప్రభాగా మార్చి ప్రభా నైనా నువ్వు ఇచ్చిన నిత్య జీవము, మాకు ఉన్న నిరీక్షణ బట్టి నీకు స్తోత్రం, మాకున్న హోప్ గురించి నీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని అందరినీ దీవించండి. ఆరాధన పొడుగున అందరినీ ప్రభా అందరితో మాట్లాడి ప్రభా నీ నైనా అభిషక్తుడైన కుమారుడి ద్వారా ప్రభా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని దీవెనలతో పంపించమని ప్రభా దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి అదే విధంగా లేచి నిలబడి
మరి కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు ఉత్తర పశ్చిమ రీతిగా చదువుకుందాం. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవునికి క్రియలను మరొక ఉండి మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లును, విండ్లను పట్టుకొని యుద్ధ సన్నదులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచూనే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. చివరి వాక్యం అందరం కలిసి చదువుకుందాం. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువ పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చుందాం. మరి ఈ సమయంలో మరి సంధ్యారాణి వచ్చి మరి ఎగ్జార్టేషన్ మాటలు చెప్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొన్ని విషయాలు చూసుకున్నామండి. కీర్తనలు 78 1 నుంచి 20 దాకా చదువుకున్నాం కదా దీని గురించి. మరి ఇక్కడ కీర్తనలు ఆసాపు కీర్తన దైవ ధ్యానము అని రాయబడింది. మషీల్ అని అన్నారు. ఇన్స్ట్రక్షన్. మషీల్ అంటే హీబ్రూ భాషలో ఇన్స్ట్రక్షన్ అంటే ఇవన్నీ. ఈ 77 78 కీర్తనలే కాకుండా మనకి ఇంకా కొన్ని కీర్తనలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అని రాయబడినాయి. మనం చదువుకుని మనకి ఇన్స్ట్రక్షన్స్, మనకి బోధ చెప్తారు. మనకి బోధిస్తున్నాడు, ప్రభు మనకి బోధిస్తున్నారు అని మనం తీసుకోవాలా. మరి ప్రార్థన అనేది మనము ప్రభువుతో చెప్పుకునే మాటలు కదా ప్రార్థన. కానీ ఈ కీర్తనలో ప్రభు ఏం చెప్తున్నారు? ప్రభు మనతో మాట్లాడుతున్నారు కదా. మరి మొదటి వచనం ఎవరైనా చదువుతారా? నా జనులారా, నా బోధకు చెవియొగ్గడి. చూసారా? అయితే ఈ కీర్తన మొదటే ప్రభు మనతో మాట్లాడుతున్నారు.
అయితే మనకి 2 విధాలుగా ప్రభు మాట్లాడతారు. అది మనందరికీ తెలుసు. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. అంటే మీకేం తెలుసో అది నేను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నట్టు అనమాట. అయితే మరి ప్రభు డైరెక్ట్గా మనతో మాట్లాడతారు. అదే మనం చూస్తున్నాం కదా, ఈ కీర్తన ద్వారా మనకి ప్రభు డైరెక్ట్గా మనతో మాట్లాడతారు. అంటే ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తితో ప్రభు వాక్యం ద్వారా లేకపోతే డైరెక్ట్గా విజన్, ప్రభు కనపడ్డారు అని ఎంతోమంది చెప్తారు. ప్రభు అలా నుంచుని ఆ వెలుగు రూపంలో వచ్చి నాతో మాట్లాడారు అని ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం. ఇవి నిజమైన సాక్ష్యాలు. మరి వారు నిజంగా అది అనుభవించారు. అయితే ప్రభు డైరెక్ట్గా మాట్లాడతారు. మరి 2వ విధం ఏంటంటే ప్రభు ఆయన మాట ద్వారా, ఆయన వాక్యం ద్వారా మాట్లాడతారు, లేకపోతే బోధకుల ద్వారా మాట్లాడతారు, అలాగే చిన్నవారితో కూడా మాట్లాడతారు కదా. మనం కెప్టెన్ ఆఫ్ ద ఆర్మీ, ఆ చిన్నది చిన్న పని అమ్మాయి, మెయిడ్, ఆ అమ్మాయి చెప్తుంది కదా, అమ్మ అయ్యని అక్కడ ప్రవక్త దగ్గరికి వెళ్ళమను, ఆయన స్వస్థపరుస్తారు, యెహోవా స్వస్థపరుస్తారు అని తను చెప్పగా ఆ కెప్టెన్ ఆఫ్ ద ఆర్మీ వెళ్తారు. సో నేనేం చెప్తున్నా అంటే మరి వేరే వాళ్ళ ద్వారా మనతో మాట్లాడతారు, అదొక విధం. లేకపోతే ప్రభు డైరెక్ట్గా మాట్లాడతారు. అలాగే మనము ప్రార్థనలో మనం ప్రతిరోజు ప్రభా నాతో మాట్లాడు అని మనం ఎదురు చూడాలి ప్రభు కోసం. ఇంకా మరి ఇతరుల ద్వారా కూడా మాట్లాడుతుండొచ్చు. అలాగే ఆశ కలిగి ఆదివారం ప్రభు సన్నిధిలో ఉంటే తప్పగా ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మనకి ఏం డైరెక్షన్ కావాలో అది ఇస్తారు. అయితే మరి ప్రభు అంటున్నారు ఏ విధంగా మాట్లాడతారు. పారబుల్స్, డార్క్ సేయింగ్స్ ఆఫ్ ఓల్డ్ అని ఇంగ్లీష్ వాక్యంలో ఉంది. మరి ఇది ఎలా అని చెప్తున్నారు. నేను రెండో వచనం ఎవరైనా చదువుతారా? నోరు తెరిచి ఉపమానం ద్వారా యేసుక్రీస్తు ప్రభు కూడా ఎన్నో ఉపమానాలు చెప్పారు కదా కొత్త నిబంధన గ్రంథంలో. అలాగే గూఢ వాక్యములను నేను తెలియజెప్పేదను అని అంటున్నారు. అంటే పూర్వకాలము జరిగినవి ఆ ప్రవక్తులు, మరి అవన్నీ పాత నిబంధన గ్రంథంలో మనకు అన్నీ రాయబడ్డాయి. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చిన కాలము, క్రొత్త నిబంధన కాలంలో ఎన్నో వాక్యాలు పాత నిబంధన కాలంలో రాసిన 283 డైరెక్ట్ కొటేషన్స్ ఇచ్చారు. ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి డైరెక్ట్ వాక్యాలు 283 అవి కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగే మరి ఎగ్జాంపుల్ లాగా, రెఫరెన్స్ లాగా మనకి 1000 పైన 1000 రెఫరెన్సెస్ పైన చెప్పారు క్రొత్త నిబంధన గ్రంథంలో. అంటే దీనివల్ల మనం ఏం నేర్చుకుంటామంటే మరి మన జీవితంలో ఇంకా మన పితరుల జీవితంలో ఏం జరిగిందో అది మన పిల్లలకి చెప్పాలా లేదా? చెప్పాలి కదా. అలాగే మరి ప్రభు ఏమేం చేశారో బైబిల్ గ్రంథంలో కూడా ఇలా జరిగింది ఇలా జరిగింది అన్నప్పుడు మరి ఎంతోమంది ఆ ప్రభా నువ్వు ఆ మిరకల్ చేసావు, ఆ అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం చేసావు కాబట్టి అది నా జీవితంలో కూడా చెయ్యి అని మనం ఎలా అయితే చెప్తామో, ఎలాగైతే మన పిల్లలకి లేకపోతే మన సంఘస్థులకి, యవనస్తులకి, మన తోటి పని వారికి అందరికీ చెప్పినప్పుడు వారు కూడా గ్రహించి వారు దేవునిలో ఎదుగుతారు. వారికి కూడా ఈ విధంగా ప్రభు గైడెన్స్ ఇస్తారు అని మనం గ్రహిస్తాం. అయితే మరి మనం కొన్ని విషయాలు అంటే ఈ 20 వచనాల్లో మనం సారాంశం ఏం నేర్చుకుంటున్నామంటే, అంటే ఈ 78 సామ్ కీర్తనలు 78 అంతా కూడా ఆశ్చర్యకార్యముల గురించి చెప్తున్నారు. మరి ఐగుప్తులో వారు ఎలా అయితే దేవుణ్ణి శోధించారో, అన్నిటి గురించి ఎలా అయితే వారు మర్మర్ చేశారో, మరి మోషేని తిట్టుకున్నారో, అవన్నీ విషయాలు చెప్తా మరి ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా బండని కొట్టగా దాని నుంచి నీరు ఉబికి ప్రవహించింది. మరి కొన్ని నీరు ఒక ట్యాప్ లాగా రావడం కాదు, కానీ ఒక చిన్న కాలువలాగా ప్రవహించే అంత నీరు వారు మరి
మంచిగా తాగి దాహం తీర్చుకునే అంత నీరు ప్రభు ఇచ్చారు. అలాగే మనం కూడా మన మధ్యలో ఎవరైనా మనకి తెలిసిన వారు దేవుణ్ణి గ్రహించలేదు అన్న వారిని కూడా, బండలాగా ఉన్న వారిని కూడా మనము దేవుని వాక్యంతో ముట్టితే వారి నుంచి పరిశుద్ధాత్మ తండ్రి, నీరు అంటే పరిశుద్ధాత్మ తండ్రి, ఆయన తాకిడి వాళ్ళు కూడా అనుభవించి మరి వారు కూడా మారుతారు అని మనం ఎన్నో సాక్ష్యాలు చూసాం. మరి నిజంగా నేను కొన్ని సాక్ష్యాలు ఎలాంటివి విన్నానంటే, మరి ఆ సిస్టర్ అన్నారు, నేను చాలా మొండిదాన్ని, అస్సలు నేను ఎవరిని లెక్క పెట్టను అన్నప్పుడు నా స్నేహితురాలు నాకు యేసయ్య గురించి చెప్పింది. అప్పుడు నేను ఎలా మారానంటే, ఆ స్నేహితురాలు మరి చర్చికి వస్తారు, చక్కగా ప్రసంగం కూడా చెప్తారు, మంచిగా సేవకురాలుగా ఉన్నారు. కానీ ఆ స్నేహితురాలు కన్నా ఈ సిస్టర్ ఎవరైతే మారారో మరి చాలా కఠినత్వంతో ఉన్నాను, బండలాంటి గుండె నాది అని ఆ సిస్టర్ ఎవరైతే చెప్పారో ఆవిడ మారినప్పుడు ఎన్నో సంఘాలకి, ఎంతో మందికి మరి చాలా కఠినుల మధ్యలో ఆవిడ కూడా సేవ చేసి ఇప్పుడు కూడా సేవలోనే ఉన్నారు. మరి ఇంత గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు మనకి చెప్తున్నారు, మన మధ్యలో జరిగిస్తున్నారు. మరి కొన్ని విషయాలు క్విక్గా ఏమి చేయాలి మనం, అది మనం డిస్కస్ చేసుకుందాం. ఈ 20 వర్సెస్ని తీసుకుని ఏంటంటే, మొదటిది దేవుని నుంచి వినడం నేర్చుకోవాలి మనం. వాక్యాలు, ఇంకా ఎవరైనా ప్రసంగాలు చెప్తుంటే పాటలు, అవన్నీ మరి తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్తారు, మరి పిల్లలు చెప్పింది కూడా తల్లిదండ్రులు వినాలా. అలా మనం వినుట వలన, ప్రభువుని కనిపెట్టి ధ్యానం చేసి వినుట వలన మనం ఎన్నో కార్యాలు, ఎన్నో విషయాలు నేర్చుకుంటాము. ఆ తర్వాత రెండోది ఏంటంటే స్పీకింగ్ టు ఎల్డర్స్, మరి పెద్దలతో మాట్లాడడం కదా. ఈ మధ్యలో చాలామంది పెద్దలు అంటారు, ఈ పిల్లలు వినరు, అసలు వినరు మాట అని అంటారు కదా. కానీ మనము వారితో చెప్పగా వారు వింటూ నేర్చుకుంటారు. అలాగే చిన్నవాళ్ళు మాట్లాడినప్పుడు కూడా పెద్దవాళ్ళు వింటారు. అలాగే తల్లిదండ్రులు అయిన వారు బిడ్డలతో మాట్లాడాల. అది ఈ మాటలు మనందరికీ, నాకు కూడా, తల్లిదండ్రులు అయిన వారు బిడ్డలతో మాట్లాడాలి, బిడ్డలైన వారు తల్లిదండ్రులతో మాట్లాడాలి. మరి ప్రభు ఏం చేశారు, ఇదిగో మీ తాతగారు ప్రార్థన చేశారు, మన రిలేటివ్స్ చుట్టాలైన వారు వీరు ప్రార్థన చేశారు, వారికి గొప్ప కార్యాలు దేవుడు చేశారు అన్నప్పుడు ఎక్కడో చోటున మన పిల్లలు, యవనస్తులైన వారు నేర్చుకుంటారు. మరి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మరి అబ్రాడ్ వెళ్ళారు యవనస్తులు, వాళ్ళు అబ్రాడ్ వెళ్ళినప్పుడు వారికి ఎలా ప్రార్థన చేయాలో తెలియలేదు. రాత్రి అంతా ఒక చీకటి శక్తి ఏదో శోధిస్తుంది, ఏదో శబ్దాలు వస్తున్నాయి. అయితే అక్కడ ఎలా పడుకోవాలా, మరి ఆ యవనస్త్రాలు బయటికి వచ్చేయలేదు. ఎందుకంటే వచ్చేస్తే మరి ఎవరూ లేరు బయట చుట్టూ, తనకి తెలిసినవారు. అప్పుడు తను వెంటనే కాల్ చేయగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో నాకు కాల్ చేసి ఆంటీ కొంచెం ప్రేయర్ చేయండి. అప్పుడు నేను అమ్మాయికి అమ్మ Psalm 91 చదువు నువ్వు అని చెప్పి, Psalm 23 చదువు అని చెప్పి, అప్పుడు ఆ రాత్రి చెప్పి తను అలా చదివి అప్పుడు కొంచెం నిద్రపోయి 4 hours అలా పడుకుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ తను అంటే తను ఉండే స్థలం అదే, ఇంకో వేరే స్థలంకి వెళ్ళటానికి లేదు, అది అబ్రాడ్ కాబట్టి, వేరే దేశం, ఇతర దేశం కాబట్టి. అదే మన దేశం, మన సిటీ అంటే తను ఎక్కడికైనా ఫ్రెండ్ దగ్గరకో, రిలేటివ్స్ దగ్గరకో, అన్న దగ్గరకో, అక్క దగ్గరకో, ఎవరు ఆంటీ దగ్గరకో వెళ్ళిపోయే పరిస్థితి. కానీ అక్కడ అలా లేదు కాబట్టి మళ్ళీ తను అదే రూమ్లో ఉండాల్సి వచ్చింది. ఆ రోజు చాలా భయపడతా ఉంది. కానీ వాళ్ళు యవనస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రార్థన ఎలా చేయాలో అప్పుడు నేర్చుకుని స్వతహాగా ప్రార్థన చేయడం వలన తను విడిపింపబడి అక్కడి నుంచి తనకి డిస్టర్బెన్స్ రాలేదు అని చెప్పారు. అయితే ఈ ప్రాక్టికల్ థింగ్స్ మనం చేయడానికి, మన యవనస్తులు, మన సాక్ష్యాలు వినేవాళ్ళు చేయడానికి ఆపర్చునిటీ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే మనం దేవుని ఆశ్చర్య కార్యాలు వారితో షేర్ చేసుకుంటాం. అలాగే ఇంకోటి ఏంటంటే గివింగ్ టెస్టిమనీ. మన జీవితాల్లో ఏమేమి జరుగుతున్నాయో చిన్నగా మన ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నిజమైన టెస్టిమనీ. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ కూడా అది నిజంగా జరిగింది. మరి వారు ఎంత చక్కగా విడిపింపబడి ప్రశాంతంగా ఆ అమ్మాయి పడుకోవడానికి, ఆ గృహంలో ఉండడానికి పరిస్థితి ఏర్పడింది కదా. మరి యేసయ్యనే ఆ అమ్మాయిని విడిపించి ఆ స్థలాన్నంతా
ప్రశాంతంగా అమ్మాయి గురించి చేసినప్పుడు ఆ అమ్మాయి మరి ప్రభు నమ్ముకోలేదు, కానీ తనకి తెలిసిన దేవుడు ఉన్నాడు, నేను ఈ వాక్యాలు చెప్పుకుంటే నన్ను బలపరుస్తాడు, నన్ను విడిపిస్తాడు, ఏ చీకటి శక్తి నన్ను శోధించకుండా నన్ను సేఫ్గా పెడుతుంది అని తను గ్రహించింది. ప్రాక్టికల్లీ షీ ఎక్స్పీరియన్స్ దిస్. సో అలాంటి టెస్ట్ మనీలు మనం షేర్ చేసుకోవాలి. ముందు ఏమో దేవుని దగ్గర నుంచి మనం వినాలా, మనం మన బిడ్డలతో ఇంకా బిడ్డలు చెప్పేది మనం వినాలా, ఆ తర్వాత టెస్ట్ మనీస్ ఇవ్వాలా, టెస్ట్ మనీస్ వినాలా కూడా. అలాగ జరిగినప్పుడు మనకేమవుతుందంటే ఈ ఆశ్చర్య కార్యాలు ఏదైతే చెప్పారో ప్రభు అన్నీ మనం గ్రహిస్తాం, ఇంకా మనకి అంటే దేవుల్లో ఎదుగుతాము. అలాగే మన పిల్లలు యవనస్తులు అందరూ కూడా దేవుల్లో ఎదుగుతారు. సో ఈ కీర్తనలు 78 అధ్యాయం వలన 1 to 20 దీని ద్వారా మనం ఇవన్నీ విషయాలు నేర్చుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేద్దాము. మరి ప్రభుని అడుగుదాం, ప్రభా మేము మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడే మాటలన్నీ మేము వినులాగిన మనము అందరం ప్రార్థన చేద్దాం. ప్రభా నీకు స్తోత్రం తండ్రి, ఈ కొద్ది విషయాలు ప్రభా నైనా అందరితో షేర్ చేసుకోవడానికి ఇచ్చిన నైనా అవకాశం బట్టి నీకు స్తోత్రం. అవును ప్రభా, నైనా నీ నుండి వినే నైనా ఆధిక్యత మాకు దయచేయి ప్రభా. మా స్పిరిచువల్ ఇయర్స్ ప్రభా తెరవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నైనా నువ్వు మాట్లాడుతున్నావు, ప్రతిరోజు మాట్లాడుతున్నావు తండ్రి. నీ మాటలు మేము గ్రహించి ప్రభా అర్థం చేసుకొని అలా నడుచుకునేలాగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తాం. అలాగే ప్రభా మరి ఎన్నో టెస్ట్ మనీస్ ఆశ్చర్య కార్యాలు ప్రభా నేను మా పితరుల మధ్య నువ్వు చేసావు, వాళ్ళ జీవితాల్లో చేసావు, అవన్నీ కూడా చెప్పుకుని నైనా నిన్ను ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టండి. అలాగే ప్రభా మేము మా బిడ్డలు మా యవనస్తులందరూ పిల్లలందరికీ చెప్పే కృపను దయచేయండి. మేము ఆగకుండా చెప్పే కృపను దయచేయండి ప్రభా. సిగ్గు పడకుండా వారు వినరులే అని అనుకోకుండా వారు వింటారు, ఇప్పుడు వినకపోయినా రేపు వింటారు అని మేము కంటిన్యూ చేసే ఇన్స్ట్రక్షన్ కంటిన్యూ చేసే కృపను మా అందరికీ దయచేయండి. అలాగే ప్రభా బిడ్డలైతే ఎవరైతే ఉన్నారో పిల్లలు ప్రభా యవనస్తులు వారందరూ కూడా మాతో మాట్లాడే నైనా ఎల్డర్లీ పీపుల్తో మాట్లాడి ప్రభా వారు నన్ను ఏమేమి ఆశ్చర్యకార్యములు వారు అనుభవిస్తున్నారు, ఏ కష్టాలు వారు అనుభవిస్తున్నారు అవన్నీ షేర్ చేసుకుని ప్రభా కృపను దయచేయమని ప్రభా. అలాగే మేము నన్ను ఒకళ్ళొకళ్ళు ప్రభా బలపరుచుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని మమ్మల్ని దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మీ అందరికీ నా వందనాలు చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవా నా యేసయ్య అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. దేవా నా యేసయ్యా, దేవా నా రక్షకా, దేవా నా యేసయ్యా, దేవా నా రక్షకా, దేవా నిన్నే స్తుతించెదను, దేవా నిన్నే కీర్తించెదను, దేవా నిన్నే స్తుతించెదను, దేవా నిన్నే కీర్తించెదను. నా ప్రాణము నా సర్వము నీవే, నా జీవము నా గమ్యము నీవే, నా ప్రాణము నా సర్వము నీవే, నా జీవము నా గమ్యము నీవే, దేవా నా యేసయ్యా, దేవా నా రక్షకా, దేవా నా యేసయ్యా, దేవా నా రక్షకా. నీ మార్గములో నడిచెదను, నీ వాక్యమునే
నడిచెదను నీ వాక్యమునే ధ్యానించెదను నా ప్రాణము నా సర్వము నీవే నా జీవము నా గమ్యము నీవే నా ప్రాణము నా సర్వము నీవే నా జీవము నా గమ్యము నీవే దేవా నా యేసయ్యా దేవా నా రక్షకా దేవా నా యేసయ్యా దేవా నా రక్షకా హల్లెలూయా. వాక్య ఉపదేశం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ సుందర్ జేమ్స్ గారు వచ్చి మనల్ని వాక్యంలో నడిపిస్తారు. ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. యేసు నామంకి మహిమ కలుగును గాక. నేను జీసస్లోని ఎలా నమ్ముకున్నానంటే వెన్ ఐ వాజ్ 4-5 years ఐ వాజ్ విత్ మై మదర్ నియర్ సమ్ చాట్ బండి ఆర్ సంథింగ్. ఒక సిస్టర్ వచ్చి ఏమని చెప్పారు అంటే, క్రీస్తు మీకు పిలుస్తున్నారు, గాడ్ ఈజ్ కాలింగ్ వన్. నేను అప్పుడు చిన్నదని నాకు తెలీదు. సో నేను జీసస్లోని ఎలా వచ్చాను అంటే 2016 నేను ఇంటర్లో ఉన్నప్పుడు నేను గాడ్ని బిలీవ్ చేశాను త్రూ ప్రేయర్స్, త్రూ వర్షిప్. అండ్ పరిశుద్ధ గ్రంథంలో మనకి ఒక బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత నేను మీ పైకి సహాయకుడిని పంపిస్తాను, అంటే పరిశుద్ధాత్మ నేను మీ పైకి నేను పంపిస్తాను, మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని గాడ్ ఆ రోజు ఇచ్చిన వాగ్దానం. అండ్ 2019లోనే నాతో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నాకు కరెంట్ షాక్ తగిలింది. సో గాడ్ నాకు కరెంట్ షాక్ నుంచి సేవ్ చేశారు. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, నేను కొంచెం ఎగ్జామ్స్లో నాకు అప్ అండ్ డౌన్స్ ఉండాలి, నేను చాలా వరకు నా బ్యాక్లాగ్స్ ఉండాలి, నేను ఫెయిల్ అయ్యాను. బట్ టు గాడ్స్ గ్రేస్ అండ్ మర్సీ నేను ప్రతి ఒక్క బ్యాక్లాగ్స్కు నేను క్లియర్ చేసుకుంటూ వచ్చాను. అండ్ కమింగ్ టు మై జాబ్ స్ట్రగుల్స్, లైక్ నాది ఫస్ట్ జాబ్ నాకు సెట్ అవ్వలేదు, సెకండ్ జాబ్ అవ్వలేదు, థర్డ్ జాబ్ అవ్వలేదు, ఫోర్త్ అవ్వలేదు, ఫిఫ్త్ అవ్వలేదు, సిక్స్త్ జాబ్ నాకు గాడ్ కలిగించారు. సో నాది ఒకటే ఏంటంటే, నేను ఇంకా పరిశుద్ధాత్మని తెలుసుకోవడము, తండ్రిని యేసుని ఇంకా బాగా తెలుసుకొని తన రాకడ కొరకు ఇంకా మంచిగా సిద్ధపడి పరిశుద్ధంగా జీవించాలి. అంటే నేను ఈ చర్చికి ఎలా కనెక్ట్ అయ్యానంటే, నేను సెయింట్ మేరీస్ చర్చికి వెళ్ళేటప్పుడు శోభా ఆంటీ అని పరిచయం అయ్యారు. సో మా మదర్ ఏమో హాస్పిటల్లో ఉండాలి. హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు మన సంధ్య ఆంటీ నంబర్ ఇచ్చారు. సో నేను స్లోగా ఈ చర్చ్లో కనెక్ట్ అయ్యి ఇంకా ఎవ్రీ సండే రావడం, ప్రార్థన చేయడం, వాక్యం వినడం, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇదే నా చిన్న సాక్ష్యం. యేసు యొక్క చిన్న సాక్ష్యం దీవించును కాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ సాయంకాలంలో కూడి వచ్చిన మీకందరికి కూడా నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఆదికాండము 37వ అధ్యాయం, ఆదికాండము 37వ అధ్యాయము మొదటి 11 వచనాలు ఎవరైనా చదివి సహాయం చేస్తారండి? బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 37 వర్సెస్ ఫ్రమ్ 1 to 11. లేదా నేను చదువుతున్నాను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యుద్ధను, జిల్ఫా కుమారుల యుద్ధను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను.
అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూసి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఎరగవా అని అతనితో, మా మీద నీవు అధికారివి అగుదువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్ట. 9వ వచనం. అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడిదమా? 11వ వచనం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. తల వంచి కళ్ళు మూసుకొని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కనికరం కలిగిన ఆయన, మీకు వందనాలయ్యా. గడిచిన వారమంతా కాపాడి మా ప్రయాణములలో, చదువులలో, ఉద్యోగములలో, వ్యాపారములలో ప్రభువా, ఆత్మీయ యానంలో మీ హస్తం మాకు తోడుగా ఉంచి మీ రెక్కల క్రింద భద్రపరిచి మా కుటుంబాలను, పిల్లలను ప్రభువా నాయన అయ్యో తండ్రి పదిలపరిచి మరొక నూతన ఆదివారాన్ని చూసే భాగ్యము మా అందరికి ఇచ్చావయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు మీ నామాన్ని గణపరిచాము, కీర్తనల ద్వారా, చప్పెట్ల ద్వారా, వాయిద్యముల ద్వారా ప్రభువా. పరిశుద్ధ గ్రంథంలో లేఖనాన్ని మేము చదువుకున్నాం, కొద్ది మాటలు చదువుకున్నాం ప్రభువా. ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కీర్తన భాగం నుండి అయా మీ యొక్క కుమార్తెను, మీ దాసురాల్ని బలపరిచి కొన్ని హెచ్చరికలు ప్రభువా మాకు వినిపించావు. మరికొన్ని మాటలు ప్రభువా మాకు జ్ఞాపకం చేసి ఈ రాబోయే వారమంతా, రాబోయే మాసమంతా ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా భక్తిని కాపాడుకోవాలో, మీకు సన్నిహితంగా ఎలా జీవించాలో, ఈ జీవన యానంలో, ఆత్మీయ యానంలో ప్రభువా మా బ్రతుకులను ఎలా కట్టుకోవాలో కొద్ది మాటలు మాకు నేర్పించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడ్డ వాక్య భాగము, ఈ భాగం కూడా మనం ఒక 10 ఏళ్ళ క్రితమో, 5 ఏళ్ళ క్రితమో, లేకపోతే 1 ఇయర్ బ్యాకో, 5 నెలల క్రితమో, లేకపోతే 1 వీక్ బ్యాకో, ఎప్పుడో 30 ఏళ్ళలో, 40 ఏళ్ళలో ఎప్పుడో ఒకసారి ఈ అధ్యాయాన్ని మనం తరువుగా చదువుకొని ఉంటాం. ఈ వృత్తాంతం కూడా మనకి క్రొత్తదేమి కాదు, పాత వృత్తాంతమే. వాస్తవానికి ఈ మాటలు మోషే వ్రాశాడని మనకందరికి బాగా తెలుసు. మోషే దేవుని చేత హీ వాజ్ సెలెక్టెడ్, ఎలెక్టెడ్, లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ ఆర్డర్ టు సేవ్ అండ్ గైడ్ అండ్ గాడ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. దేవుని జనాంగాన్ని నడిపేయటానికి ఈయన ఏర్పాటు చేయబడి, ఎన్నుకోబడి, బలపరచబడి, ఆత్మ అభిషేకం చేత నడిపించి దేవుని నమ్మిన పిల్లలను, ఇజ్రాయెల్ జనాంగాన్ని చాలా చాలా ఇక్కట్ల నుంచి, ఇబ్బందుల నుంచి కాపాడి నడిపించిన గొప్ప నాయకుడు మోషే. ఈయన రాసిన ఈ చరిత్ర, ఈ వృత్తాంతము, యోసేపును గురించిన మాటలు ఇక్కడ మనం చదువుకున్నాం. వాస్తవానికి 50 అధ్యాయాలు ఈ గ్రంథంలో ఉంటాం. మనం చూస్తాము. ఎక్కువ భాగము 37 to 50, 1/4 of the chapters were selected, written in order to expose the characteristics of Joseph. వాళ్ళ తాతగారు, ముత్తాతగారు అబ్రహాం గురించిన వచనాలు, అధ్యాయాలు ఇన్ని రాయబడలేదు కానీ, ఇస్సాకును గురించిన అధ్యాయాలు ఇన్ని రాయబడలేదు కానీ,
యాకోబుని గురించిన తండ్రి గారు ఇన్ని అధ్యాయాలు రాయబడలేదు, కానీ ఒక్క యోసేపుని గురించి మాత్రమే దాదాపుగా 14 అధ్యాయాలు ఆయన జన్మ, ఆయన కష్టాలు, బాధలు, శ్రమలు, వేదన, రక్తము కార్చబట్టము, అమ్ముకోబట్టం, చాలా విషయాలు ఉన్నాయి. ఈ చిత్ర వదనంతా సహించుకొని ఎలా దీవించబడ్డాడో, ఎలా మేలు పొందాడో 50వ అధ్యాయం వరకు రచించటము, లిఖించబట్టం మనం చూస్తాం. వాస్తవానికి తెలుగులో ద మీనింగ్ ఆఫ్ జోసెఫ్ ఈజ్ ఫలించడి కొమ్మ అంటారు కదా. ఈ హెబ్రీ భాషకి తెలుగు భాషకి చాలా దగ్గర సంబంధం ఉంది. హెబ్రీ భాషలేమో తెలుగులో యోసేపు అంటారు, హెబ్రీ భాషలో యోసేఫ్ అని అంటారు. దాదాపుగా సమానమే. యోసేఫ్, గాడ్ విల్ యాడ్ సంథింగ్ వుడ్ బి యాడెడ్ టు ద నేమ్ ఆఫ్ జోసెఫ్. అంటే హీ వుడ్ నాట్ బి లెఫ్ట్ ఓవర్ అలోన్, సింగిల్. ఒక్కడిగా విడవబడేవాడు కాదు. దేవుడు తప్పకుండా జతపరుస్తాడు, కలుపుతాడు, బలపరుస్తాడు, జనాంగంగా వృద్ధిపరుస్తాడు అని హెబ్రీ భాషలో భావం ఉంది. యోసేఫ్ అని అంటారు. యోద్, దెన్ ఎస్ సిగ్మా గ్రీక్ భాషలో, ఎప్సిలాన్, ఫై, ఈ మనకి మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో వచ్చే ఆల్ఫాబెట్ ఎప్పుడో చదివి ఉంటాం, విని ఉంటాం మనం. ఈ భావము వాస్తవానికి దేవుడు జతపరుస్తాడు లేదా కలుపుతాడు, విస్తరింపజేస్తాడు అని హెబ్రీ భాషలో అర్థం ఉంది. ఈ యోసేపు అనే పదానికి, యేసుక్రీస్తు అనే పదానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. నేను దాని విషయం నేను చెప్పను, కానీ ద నేమ్ జోసెఫ్ వాజ్ స్టార్టెడ్ విత్ ద లెటర్ ఆఫ్ జే. ఇన్ ద సేమ్ వే ద నేమ్ జీసస్ వాజ్ ఆల్సో స్టార్టెడ్ విత్ ద లెటర్ ఆఫ్ జే. ఈయన గురించి ఆదికాండంలో ఎన్నో విషయాలు రాయబడ్డాయి. వాస్తవానికి ఇది చివరి విభాగము. ఆదికాండంలో 1 నుంచి 11 వరకు మొదటి విభాగంగా వేదాంత పండితులు, హెబ్రీ పండితులు, తెలుగు వాళ్ళు కాదు, వేదాంత పండితులు ఈ పంచకాండాలని లేదా పెంటాట్యూక్ అంటారు గ్రీకు భాషలో. హెబ్రీ భాషలో నేను చెప్పాను గతంలో. ఈ 5 కాండాలలో, ఈ ఆదికాండము, ఈ 50 అధ్యాయాలలో మొట్టమొదటి విభాగంలో మనం చూస్తాం సృష్టి క్రమం చూస్తాము, పాప ప్రవేశం చూస్తాము, తర్వాత సర్వ మానవాళి కూడా జల ప్రవాహం చేత, ప్రళయం చేత నాశనం చేయబట్టం మనం చూస్తాం. ఆ తర్వాత మళ్ళా నోవహు వంశావళిని వృద్ధి చేయటం చూస్తాం. తర్వాత బాబేల్ గోపురం ద్వారా వాళ్ళు దేవుని మర్చిపోయి సొంత పేరు కోసం పడ్డ ప్రయాసం మనం చూసాం. ఆ తర్వాత అబ్రాహాము ద్వారా ఇస్సాకు, యాకోబు, వీళ్ళ ద్వారా 12 గోత్రాలను ఎలా విస్తరింపజేశాడో మనం చూసాం. ఎవరి గురించి బైబిల్లో ఇన్ని అధ్యాయాలు రాయబడలేదు, కానీ యోసేపును మూసి మాత్రమే చాలా విపులంగా పరిశుద్ధాత్మ దేవుడు లిఖించబట్టం మనం చూస్తాం. ఈయన వాస్తవానికి హీ బిలాంగ్స్ టు ద విలేజ్ ఆఫ్ పడ్డనరామ్, తెలుగులో పెద్దనరామ్ అని అంటాం. వీళ్ళ తండ్రి గారి పేర్లు మనకు బాగా తెలుసు. యాకోబు, లే కదా, కాదు, రాహేల్, జేకబ్ అండ్ రేచెల్. బాగా ప్రియమైన, ఎవరినైతే ఎక్కువ యాకోబు ఇష్టపడ్డాడో వారికి జన్మించిన సంతానంలో మొట్టమొదటి సంతానము యోసేపు. బెంజమిన్ తర్వాత బెన్యామిన్, 2 కుమారులలో ఈయన మొట్టమొదటి ఆయన. దేవుని చేత బాగా ప్రేమించబడ్డ ఆయన, దేవుని చేత అభిషేకించబడ్డ ఆయన, తండ్రి చేత బాగా ప్రేమించబడ్డ ఆయన. ఇంకా చాలా ఉన్నాయి. సండే స్కూల్ టీచర్లు కూడా బాగా చెప్తారు దీని గురించి. నేను ఆ విషయాలు జ్ఞాపకం చేయను, కానీ ఈ చదవబడ్డ 11 వచనాలు లేదా మిగిలిన వచనాలకు మనం కలుపుకుంటే, లేదంటే 37, 38, 39 అధ్యాయాలని ఒకసారి పునః పరిశీలన మనం చేస్తే, యోసేపు 4-5 రకాల చిత్ర హింసల పాలైనట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా మొదటి 3 వచనాల్లో హీ వాజ్ యునిక్లీ లవ్డ్ బై ఫాదర్ జేకబ్. తండ్రి చేత అమితంగా ప్రేమించబడ్డ ఆయన. మొదటి వచనం చదువుతున్నారు, వినండి. మొట్టమొదటి వచనంలో 2వ వచనంలో కూడా యోసేపు అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 years ఓల్డ్ తండ్రి చేత ప్రేమించబడి, కష్టాల పాలై, భక్తిని కాపాడుకొని, ఏమాత్రమూ విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా, భక్తిని లేకపోతే అపవిత్రం చేసుకోకుండా, యవ్వనాన్ని అపవిత్రం పరచుకోకుండా,
దేవుని పట్ల నిష్ఠంగా ఉన్నాయన ఈ యోసేపు అని మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి చేత బాగా ప్రేమించబడ్డవాడు. అసలు ద డిస్క్రిమినేషన్, ద ఎన్మిటీ స్టార్టెడ్ వెన్ హీ వాజ్ లవ్డ్ బై హిస్ ఓన్ ఫాదర్ జేకబ్. తండ్రి బాగా ప్రేమించాడు కాబట్టి అక్కడ స్టార్ట్ అయిందండి కుటుంబంలో విభజన, భేదము, తారతమ్యము, వ్యత్యాసము, లేకపోతే అణిచివేయబట్టము, కష్టాలు. తండ్రి కానీ తల్లి కానీ పిల్లల్ని ప్రేమించడం మంచిదే, కానీ తేడా లేకుండా ప్రేమించాలి. తల్లిదండ్రులు పిల్లలు 2, 3, 4 ఏమాత్రము తేడా చూపకుండా లేకపోతే వ్యత్యాసం చూపకుండా ప్రేమిస్తే మంచిదే. ఈ 12 లేదా 13 మంది సహోదరులలో ఇంకా సిస్టర్స్ కూడా ఉన్నారు. వీళ్ళ మీద ఉన్న ప్రేమ ఒకటైతే, వృద్ధాప్యంలో జన్మించాడు కాబట్టి తండ్రి గారికి ఈ యోసేపు మీద చాలా ప్రేమ కలిగింది. ఇంకోటి ఏంటంటే చాలా విధేయుడిగా ఉన్నాడు యోసేపు. ఈ ప్రేమ మెల్లమెల్లగా అన్నదమ్ములు చూసి అది తేడాకు లేకపోతే వ్యత్యాసానికి, ఈయన కష్టాల పాలు కావడానికి, ఇబ్బందుల పాలు కావడానికి దారి చూపింది. ప్రేమించొద్దంటానికి ఏం లేదు. 2 భార్యలలో లేయా రాహేళ్లలో ఎక్కువగా ఇష్టపడ్డ ఆయన లేకపోతే ఇష్టపడ్డ ఈ వైఫ్ భార్య రేచల్ కాబట్టి, ఒకవేళ ఆ రకమైన ప్రేమ పుట్టిందో బైబిల్లో మనకేం రాయబలేదు, కానీ లేక పుట్టాడు కదా, అందరిలో చిన్నవాడు కదా అని ప్రేమ కలిగి ఉండొచ్చు సహజంగా. అది చూసి అన్నదమ్ములు లేకపోతే అన్న చూసి మిగిలిన సహోదరులు ఓర్వలేకపోయారు. అక్కడ స్టార్ట్ అయింది విభేదము, అక్కడ స్టార్ట్ అయింది బాధ. చదువుతున్న చూడండి. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యుద్ధను జిల్ఫా కుమారుల యుద్ధను ఉండెను. అప్పుడు యోసేపు వారి చరిత్రమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండు. వాడు ఎంత ప్రేమించాడంటే యోసేపుని. ఒక మాట చెప్తా వినండి. 26వ అధ్యాయము, 25, 27 అధ్యాయాల్లో ఆదికాండము ఇస్సాకు దగ్గర దీవెనలు పొందుకున్నప్పుడు ఈ యాకోబు మీద ఏశావు అసూయపడ్డాడు కదా, మనకందరికి బాగా తెలుసు. కోపడ్డాడు. నానా ఒక్క ఆశీర్వాదం కూడా మిగలలేదా? ఒక్క ఆశీర్వాదం కూడా నా కోసం దాచి ఉంచలేదా? ఒక్కడు కూడా లేదయ్యా. ఎంత కోపడ్డాడో యాకోబు మీద ఏశావు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్నాడు. తర్వాత వారి మామగారి దగ్గరికి వెళ్ళి ఒక కుటుంబంగా తయారైనప్పుడు, అంటే చిన్న కుమార్ని ఎంత ప్రేమించాడో జ్ఞాపకం చేస్తున్నా మీకు. మొట్టమొదటిగా ఒక ఏశావుని ఎదుర్కొని పోయే ఆ ప్రదేశంలో ఆ సందర్భం సన్నివేశం వచ్చినప్పుడు, ఒకవేళ రాహేలు లేదా రేచల్ యోసేపు చనిపోతారేమో చంపుతాడేమోనని అతన్ని ఎదుర్కోవటానికి మొట్టమొదటిగా ఇన్ఫెంట్రీ ఆయన ఎన్నుకున్న సీక్వెన్స్ చూడండి. మొట్టమొదటి లైను వాళ్ళు పెట్టాడు. ఆ తర్వాత ఈ మిడతల్ని కొంతమందిని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత పెద్ద పిల్లల్ని ఉంచాడు సమూహంగా. చివరి లైన్లో ఒకవేళ ఏశావు దాడి చేస్తే 4 లేదా 3-4 బ్యాచ్ల తర్వాత ఈ రాహేలు యోసేపు చనిపోవాలి. అంటే వాళ్ళు ఒకవేళ చనిపోవచ్చు, వీళ్ళ మీద మాత్రం వీళ్ళు చనిపోవడానికి వీల్లేదు. అంతగా ప్రేమించాడు రేచల్ని, యోసేపుని యాకోబు. ఇది అన్నదమ్ముల మధ్య వీళ్ళ మధ్య వ్యత్యాసం కలిగించింది, బాధ పుట్టించిన విషయం 1 నుంచి 3 వచనాల్లో మనం చూస్తాం. ఇదే కాకుండా యోసేపు ఈ కష్టకాలంలో, బాధల్లో, ఇబ్బందులలో ఈ రకమైన ప్రేమ, తండ్రి ద్వారా పొందిన ప్రేమ ఈ శత్రుత్వానికి, అసూయకు, ద్వేషానికి, అన్నదమ్ముల మధ్య వ్యత్యాసానికి దారితీసినప్పుడు అది మెల్లగా 2వ కారణము, జోసెఫ్ వాజ్ మెలీసియస్లీ హేటెడ్ బై హిస్ బ్రదర్స్. 37వ అధ్యాయము ఈ 3వ వచనం చదువుకున్నాం కదా, ఒకసారి 4వ వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తాము. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. ఎంతో జ్ఞానవంతుడండి. కలలు వస్తూ ఉండేటివి. దేవుని చేత ఎన్నుకోబడ్డవాడు, ఏర్పాటు చేయబడ్డవాడు. చిన్ననాటి నుంచే యవ్వన దశలోనే 17 సంవత్సరాల ప్రాయంలోనే
తన జీవితాన్ని కట్టుకుంటూ తండ్రి ప్రేమను పొందుకుంటూ ఏ మాత్రము యవన దశ కానీ తన జీవితంలో వంకర మార్గం నడవకుండా ముందుకెళ్తున్న ఈ యోసేపు జీవితంలో రెండవ ఘట్టము ఏంటంటే అన్నల చేత బహుగా ద్వేషించబడ్డాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయం ఏంటంటే ఎందుకు ఇంతగానో బాధ అంటే సహజంగా ఎవరైనా బాగా ప్రార్థన చేసినప్పుడు, ఎవరైనా బాగా పాటలు పాడుతూ ఉంటే, ఎవరైనా బాగా భక్తిని కొనసాగింపజేసుకుంటూ ఉంటే, లేకపోతే కుటుంబంలో ఎవరైనా బాగా చదువుతూ ఉంటే, లేదా తల్లి కానీ తండ్రి కానీ కుమార్తెనో కుమారునో ఒక్కలనే బాగా ఇష్టపడతా ఉంటే మిగిలిన వారికి అసూయ కానీ మెల్లమెల్లగా బాధ లేకపోతే కోపం కానీ కలగటము సహజమే. ఇటువంటి జరుగుతూ ఉంటాయి. సరే, ఆ సందర్భంలో కొన్నిసార్లు బాధలు తెలియకుండా కష్టాల పాలు చేయటం కూడా మనం చూస్తూ ఉంటాం. కుటుంబాల్లో కానీ, కాలేజీలో కానీ, ఆఫీసులో కానీ, సహవాసాల్లో కానీ, స్నేహంలో కానీ ఇటువంటి తలంపులు వస్తూ ఉంటాయి. యోసేపు పొందుకున్నటువంటి ప్రేమ ద్వారా కలిగినటువంటి అమితంగా తండ్రి చేత ప్రేమించబడ్డ కారణాన ఆయనకి వచ్చిన కష్టం ఏంటంటే అన్నదమ్ముల ద్వారా ద్వేషం ఎదుర్కొన్నాడు, బాధను ఎదుర్కోవటం ఈ 4వ వచనంలో మనం చూస్తాం. అంత మాత్రం కాకుండా హీ వాజ్ అన్జస్ట్లీ సోల్డ్ బై హిస్ బ్రదర్స్. ఎన్ని నాణ్యాలకండి? ఎన్ని సిల్వర్ నాణ్యాలకి? 20 వెండి నాణ్యాలకి అమ్మబడ్డట్టుగా మనం ఇక్కడ చూస్తాం. 26వ వచనం చూద్దామా? చివరి వచనాల్లో ఈ 11, 12, 13 దాటిన తర్వాత ఈయన పొందిన బాధలలో అన్నదమ్ములు ప్లాన్ చేసి ప్రణాళిక చేసి, అంటే ఎంత అన్నదమ్ములు ప్రేమించాడు అంటే సహోదరులు ఈయన్ని ఎంత ద్వేషిస్తే యోసేపు అంతగా వాళ్ళని ప్రేమించాడు. వాస్తవానికి గొర్రెలు కాసేవారికి భోజనం తీసుకెళ్ళటము తండ్రి యోసేపుకి అప్పగించిన బాధ్యత. వాళ్ళ క్షేమ సమాచారము తెలియజేస్తూ ఉంటాడు. అదే సమయంలో వాళ్ళ గసగసలు కూడా వాళ్ళు ఏమేమి చెడు చూపులు చూస్తున్నారో, చెడ్డ మాటలు మాట్లాడుకుంటున్నారో, వాళ్ళ చెడు ప్రవర్తన అంతా కూడా తండ్రికి చెప్తూ ఉండేవాడు. భోజనం అందించి ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అన్ని సమాచారాలు తండ్రి గారికి అందిస్తూ ఉండేవాడు. మంచి మాటలు చెప్పినప్పుడు శబాస్ అంటాడు ఎవరైనా. వ్యక్తుల గురించి చెడు సమాచారం అందిస్తే చాలామందికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండకపోగా కష్టాల పాలు చేస్తారు, చదువుకోకపోగా ఇబ్బందుల పాలు చేస్తారు అందించిన వారిని, చెప్పిన వారిని. అదే సన్నివేశము, అవే విషయాలు యోసేపు జీవితంలో జరిగాయి. ఒకసారి షెకెంలో వాస్తవానికి నీకు తెలిసిన అడ్డాల దగ్గర ఆ గొర్రెలు మేపటము వాళ్ళు తెలిసిన వెళ్ళిపోతే అక్కడ ఉండరు. వాళ్ళు షెకెంకి వెళ్ళిపోయి అక్కడ గొర్రెలు కాస్తూ ఉంటే అడుగుతాడు, అయ్యా మా సహోదరులు ఇక్కడ గొర్రెలు మేపేవారు కదా, దయచేసి వాళ్ళు ఇక్కడ లేరు, ఎక్కడ ఉన్నారు, దయచేసి మాకు తెలియజేవా, దయచేసి నాకు తెలియజేవా. ఇప్పుడు సహజంగా అడ్రస్ దొరకకపోయినా ఆ ప్రదేశంలో వాళ్ళు లేకపోయినా కూడా ఏం చేస్తామండి, లేరండి అని వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకింత రిస్క్ తీసుకోవాలి, ఎందుకింత బాధ అనేసి మెల్లగా ఆ కట్టిన రొట్టెలో లేకపోతే భోజన పదార్థమో ధాన్యమో తిరిగి ఇంటికి తీసుకెళ్తాం. సహజంగా రిస్క్ తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే ద్వేషిస్తున్నారు కదా. కళలు చెప్పినా వినట్లేదు, భావం చెప్పినా వినట్లేదు, ఒకవేళ అర్థం చెప్పినా కూడా పగపడతా ఉన్నారు. అవునా నాకంటే జ్ఞానవంతుడివా, అభిషేకం ఉందా, కళల భావం చెప్పే నీకు వరం ఉందా, ఎంత ఎగతాళి చేస్తున్నారో. ఇంత కష్టపెట్టే వారి గురించి దయచేసి నాకు చెప్పవా అని ఎవరు అడుగుతారండి? ఎంత ఓపుకున్నోళ్ళైతే అడుగుతారు. దయచేసి నాకు చెప్పవా. ఎంతో జోసెఫ్ లవ్డ్ హిస్ బ్రదర్స్ ఎలాట్. వాళ్ళెంత ద్వేషిస్తే అంత ప్రేమిస్తూ ఉన్నాడు. మనసులో ఏమాత్రం పెట్టుకోవట్లేదండి. చివరికి అడ్రస్ కనుక్కున్నాడు, వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఇంకొక కలభావం చెప్పడం ప్రారంభించాడు. ఎంత కక్ష అనుకున్నారో. సహజంగా ఒక ఆలోచన మనసులోకి వచ్చినప్పుడు ఏదో అంటాం కదా, పాపము పరిపక్వమై పాపము గర్భం ధరించి పరిపక్వమై గర్భం ధరిస్తుంది. యాకోబు ఒక మాట రాస్తాడు కదా పాపం గురించి. చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు పాపానికి దారితీస్తాం. ఆ పాపం ఆలోచన వచ్చినప్పుడు ప్రదేశానికి వెళదాం. ఆడికి వెళ్ళటానికి పూనుకున్నప్పుడు అక్కడ పాప కార్యం తప్పకుండా చేస్తాం.
వీళ్ళకి ఆలోచన కలిగింది, చంపాలని తీర్మానం చేసుకున్నారు. మనకు తెలిసిన విషయం ఇదంతా. కానీ వాళ్ళ పెద్దన్న ఏమంటాడు తెలుసా? రూబేను పెద్ద సహోదరుడు ఆయన. 12 గోత్రాల పేర్లు, లేకపోతే 12 మంది కుమారుల పేర్లు, 12+1 అనుకోవచ్చు. బెన్యామీనుతో కలిపి 13. కానీ 12 మంది పేర్లే అధికారికంగా బైబిల్లో గోత్రకర్తలుగా లిఖించబడ్డారు. రూబేను, షిమియోను, ఏమండి, లేవి, దాను, ఇశ్షకారు, నఫ్తాలి, జబులును, ఇంకెవరు పేర్లు గుర్తున్నాయి? 10 వచ్చాయి కదా. దెన్ బెన్యామీన్ చివరిగా. వీళ్ళందరూ కూడా, వీళ్ళందరిలో పెద్ద అయిన రూబేను. వీళ్ళ ఆలోచన పసిగట్టి, అయ్యో తమ్ముని చంపుతారేమోనని జాలిపడి ఎలాగైనా తండ్రి యొద్దకు చేర్చాలి, చంపొద్దు అని రూబేనుకి యోసేపు మీద ప్రేమ పుట్టి తమ్ముడి రక్తం చిందింపబడటానికి వీల్లేదు. మొత్తానికైతే సలహా చెప్తాడు, వద్దులేయ్యా మీకు అంత కోపం ఉంది కదా, ఇందులో పడేసేయండి బావిలో. నీళ్లు ఉన్న బావి కాదు. ఎంత బాధ కలుగుతుందండి. భోజనం పెట్టే కుటుంబాన్ని, భోజనం పెడుతున్న వ్యక్తిని కానీ, భోజనం పెడుతున్న సంస్థని కానీ ఎవరైనా వెన్నుపోటు పొడిచే ఆలోచన వస్తుందా ఎవరికైనా? మన కుటుంబాలనో, మన వ్యక్తులనో, మన పిల్లలనో, లేకపోతే మన ప్రాంతాన్ని భద్రంగా చూసుకునే వ్యక్తుల మీద ఎవరికైనా రోషము, పగ, కక్ష పూనుకుంటారా ఎవరైనా? ఆకలికి చనిపోతారేమోనని అన్నయ్యలకు భోజనం తీసుకొచ్చే వ్యక్తిని కష్టాల పాలు చేయటం ఎంతవరకు న్యాయమండి? వీళ్ళకి ఇబ్బందులు పాలు చేయటం ఎంతవరకు న్యాయమండి? ఏమాత్రము కోపగించుకోవట్లేదు కదా. దూరమైనా కూడా అడ్రస్ కనుక్కొని వస్తున్నాడు కదా. భోజనానికి మళ్ళా లాడిపోతారేమో అన్నయ్యలని తీసుకువెళ్ళిన ఆ తమ్ముడి మీద, సహోదరుని మీద ఎంత పగబట్టారో. ఆ రోజులలో మిద్యాను వర్తకులు, ఇష్మాయేలీలు, వీళ్ళు వాణిజ్య వ్యాపారంలో బాగా పేరెన్నిక కలిగిన వారు. సరే వద్దులేయ్యా వీళ్ళకి అమ్మేద్దాము అని అన్నారు. ఈ రకమైన ఆలోచన కలిగి చంపకుండా, హతమార్చకుండా, హత్య గావించకుండా ఈ ప్రణాళిక పని అమ్మేస్తారు. తండ్రి అడుగుతాడు కదా, ఏం చెప్పాలి? ఏం చెప్పేది ఏముందండి? అతి ప్రియంగా ఏర్పాటు చేసిన, కొనిచ్చిన ఒక అంగి, తండ్రికి చాలా ఇష్టమైన అంగి అంట. రోబ్ ఆఫ్ మెనీ కలర్స్, రంగురంగుల వస్త్రము, ఇష్టంగా ప్రియంగా కొనిచ్చిన అంగి ఉంది కదా, అది వేసుకొని తిరుగుతాడు కదా. మరి ఎలా గుర్తుపట్టాలి? వాళ్ళు వేసిన ప్రణాళిక మనకందరికి బాగా తెలుసు. ఉద్దేశపూర్వకంగా, కక్షపూరితంగా అమ్మబడ్డ యోసేపుని తండ్రి గారికి ఎలాగైనా చెప్పాలి అని తీసుకెళ్ళే సమాచారం ఎలా ఉందండి? మళ్ళొక జంతువుని చంపేసి, అసలే వచ్చిన ఆలోచన చెడ్డ ఆలోచన, మళ్ళొక ప్రాణిని చంపేసి అందులో ముంచేసి తండ్రిని నమ్మిస్తాంలే. నమ్మాడండి తండ్రి, మనకు తెలుసు ఆ విషయం అంతా కూడా. ఎంత ఇబ్బందులు పాలయ్యాడండి. భోజనము తీసుకెళ్లాలన్న సహోదరుని వాళ్ళు పెడుతున్న ఇబ్బందులు చూడండి. అంత మాత్రం కాకుండా ఇంకో మాట మనం చూస్తాం. 37వ అధ్యాయము 26 నుంచి 28 వరకు నేను చదువుతున్నా చూడండి. ఆ 2 వచనాలు చాలా కఠినంగా. 26-27. ఆ 27లో ఈ ఇష్మాయిలీలకు రండి 28 అందుకు సమ్మతించిరి. వర్తకులు వెలుచుండగా బయట తీసి చాలు 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 చాలు. ఈ వేదన, ఈ బాధ మనకందరికి బాగా తెలుసు. మరొక రకమైన బాధ, ఇబ్బంది, వేదన, ప్రాణాపాయ పరిస్థితులు మరొకటి సంభవించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ 39వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు దాటిన తర్వాత మొట్టమొదటి వచనంలో మనం చూస్తాం. హీ వాజ్ ఫాల్స్లీ అక్యూజ్డ్ బై ద క్రిమినల్స్, లేదంటే ద క్రైమ్ విచ్ హీ డిడ్ నాట్ డూ.
చేయని నేరము చేత ఈయన ఒక నేర స్థాపన గావించబడ్డాడు. తప్పుడు నేర స్థాపన మోపారండి. ఇది ఎక్కడ జరుగుతుందంటే మెల్లగా వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ ఉంచారండి? పోతిఫర్ వాళ్ళ ఇంట్లో ఉంచారు. పోతిఫర్ అనే సామ్రాజ్యము చాలా ధనవంతుడైన కుటుంబము, రాజుగారికి చాలా దగ్గరగా ఉన్న కుటుంబము, సన్నిహితంగా ఉన్న కుటుంబము. ఈయన చాలా యవ్వన ప్రాయంలో ఉన్నాడు. అక్కడ ఆశీర్వాదం చూస్తాము, బాధ చూస్తాము. ఆ రోజులలో అంగట్లలో, ఇళ్లలో పనిచేయడానికి వ్యక్తులని కొనుక్కునేవారు. ఒక వ్యక్తిని అంగట్లో ఒక కుటుంబం కొనుక్కున్నారంటే ఇక్కడ ఒక ముద్ర వేసేవారు. ఇక్కడ ఒక పచ్చ కానీ ఒక ముద్ర కానీ ఉంటే హీ వాజ్ సోల్డ్ యాజ్ ఏ స్లేవ్ ఇన్ ద మార్కెట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. కూరగాయల మార్కెట్లు చూస్తాము, సరుకుల మార్కెట్లు చూస్తాము, మనుషుల్ని అమ్ముకునే మార్కెట్లు అప్పుడు ఎక్కువ ఉండేవి. ఎందుకంటే హెబ్రీలు చాలా ధనవంతులండి, యూదులు చాలా ధనవంతులు, డబ్బున్నవారు, జ్ఞానం ఉన్నవారు, అందచందాలు ఉన్నవారు, మేడలు మిద్దెలు ఉన్నాయంటే హెబ్రీలయే, యూదులయే. సంపన్నకారులు వీరే. వీరు ఇళ్లలో పని చేసుకోవడం కొరకు ఒకవేళ స్త్రీ ఉంటే, భార్య ఉంటే భర్త కింద దాసీలని కొనుక్కొని వచ్చేవారు. ఒకవేళ భర్త ఉంటే భర్త కింద పనిచేయడానికి దాసులని కొనుక్కొని వచ్చేవారు. స్త్రీలని, పురుషులని బానిసలుగా కొనుక్కొని వచ్చేవారు ఆ రోజులలో. ఈయన అమ్మబడ్డాడు ఒక మార్కెట్లో, వీళ్ళు అమ్మారు, అమ్మివేయబడ్డాడు. పోతిఫర్ వాళ్ళ ఇంట్లో ఉంచబడ్డాడు. ఈయనకు ఒక మచ్చ, ముద్ర ఇలా ఉంటుంది, ఈయన బానిస. ఇక భార్య లేకపోతే దాసిగా రాబడ్డ, అమ్మివేయబడ్డ ఆ స్త్రీని ఆ భార్య ఏమైనా చేసుకోవచ్చండి, హక్కులేమి ఉండవు. సర్వ హక్కులు వాళ్ళ మీద యజమానురాలకు ఉంటాయి. ఒకవేళ భర్త కిందికి దాసుని కొనుక్కొని వస్తే ఆ యజమానుడు ఆ దాసుని లేదా ఆ పురుషుణ్ణి ఏమైనా వేసుకోవచ్చు, డబ్బిచ్చి కొనుక్కున్నారు కాబట్టి. ఈయన ఒక 20 నాణ్యాలు ఇచ్చి కొనబడ్డాడు కాబట్టి యోసేపుకి వాళ్ళ ఇంట్లో ఏమీ హక్కులు లేవు. యజమానుడికి, యజమానురాలకి సర్వ హక్కులు ఆయన మీద ఉన్నాయి. అక్కడ ఒక మాట ఉంటుంది, గాడ్ వాజ్ విత్ జోసెఫ్. దేవుడు యోసేపుకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ అమ్మివేయబడ్డాడో అక్కడంతా కూడా వృద్ధి అవుతూ వస్తూ ఉన్నాడంట. ఆ విషయం నేను తర్వాత మాట్లాడతాను. ముందిన కష్టాలు, బాధల విషయం జ్ఞాపకం చేసి ముగింపులో ఆ మాట చేసేసి నేను ప్రార్థన చేస్తాను. అంటే ఏ పనైనా చేయవచ్చు. యోసేపుని వాళ్ళు కొట్టచ్చు, తిట్టుకోవచ్చు, వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు, చిత్రహింసల పాలు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అండి. ఆ రకంగా అమ్మబడ్డవాడు. అటువంటి సమయంలో పోతిఫర్, మిసెస్ పోతిఫర్ ఒంటరిగా ఉంటుంది ఇంట్లో. పోతిఫర్ ఏమో ఆఫీస్ సమీపంలో ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళటము రావటము చాలా బిజీగా ఉన్నాడు పోతిఫర్. ఈవిడ ఒంటరిగా ఒక్కదే ఉంటుంది ఇంట్లో. అధికారం అంతా కూడా, పళ్ళన్ని కూడా అప్పగించాడు యోసేపుకి. ఎవరు? పోతిఫర్. ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరు లేరు అని అనుకున్నప్పుడు, పని పాటలు లేనప్పుడు పాపపు ఆలోచనలు తొందరగా వస్తాయి. చదువు ఉండదు, ఉద్యోగం ఉండదు, వ్యాపారం ఉండదు, పనులుండవు, ఏమీ ఉండవు. ఖాళీగా ఉంటే, మళ్ళీ ఒంటరిగా ఉంటే సాతాను త్వరగా దాడి చేస్తాడు. మనకు ఆ విషయం బాగా తెలుసు. అందుకనే బిజీగా ఉన్న వ్యక్తి కానీ, బిజీగా ఉన్న కుటుంబం కానీ, బిజీగా ఉన్న సంస్థ కానీ పొరపాట్లు చేయడానికి ఎంతో ఆలోచిస్తారండి. అసలు చేరు దాదాపుగా. వాళ్ళ పనులన్నీ ప్రార్థనే, వాళ్ళ పనులన్నీ పరిచర్యనే, వాళ్ళ పనులన్నీ కూడా ఉద్యోగము, వ్యాపారము, వీటి మీద మనసు ఉంటుంది తప్ప పొరపాటు ఆలోచనలు చేయడానికి వాళ్ళకి సమయం ఉండదు. పాపాలు చేసేవారు, పొరపాట్లు చేసేవారు, నేరాలు చేసేవారు ఒంటరిగా జీవించే వ్యక్తులు, ఒంటరిగా జీవించే సంస్థలు అనుకోవచ్చు. బహుశా ఒంటరిగా వేరే వాళ్ళు ఇష్టపడరు అసలే. దే ఆల్వేస్ వాంట్ టు బీ అలోన్. They don't want allow anybody to enter in their minds, in their attitudes. వాళ్ళ ఆఫీసులోకి కానీ, వాళ్ళ మనసులోకి కానీ, వాళ్ళ పనులకు కానీ వేరే వాళ్ళని ఎవరిని అలౌ చేయరండి. ఒక్కడే. గ్రీక్ భాషలో ఇటువంటి ఆలోచన కలిగిన వాడిని ఈడియట్ అంటారు. ఈడియట్ ఒక్కడే.
తల్లితోటి, తండ్రితోటి, అన్నతోటి, దమ్ములతోటి ఎవరితో సంబంధం ఉండదు. అటువంటప్పుడు సాటన్ ఆల్వేస్ ట్రైస్ టు అటాక్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్, దోస్ హూ ఆల్వేస్ వాంట్స్ టు బీ అలోన్. అందుకే కంప్యూటర్ మీదనో లేకపోతే టీవీ ముందో ఒక్కడే కూర్చొని ఒక్కరే 1 వీక్ అయినా 1 మంత్ అయినా 1 డే అయినా 1 ఇయర్ అయినా ఆ టీవీకే అతకపోతూ ఉంటారు చాలామంది. అందుకే అటువంటి ఈడియట్ అన్నారు, ఆ బాక్స్ నేను ఈడియట్ బాక్స్ అన్నారు. ఈవిడ ఒక్కతే ఇంట్లో పోతీఫర్ ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఉండేవాడు. పాపపు ఆలోచన వచ్చింది. జోసెఫ్ వాజ్ వెరీ హ్యాండ్సమ్ ఇన్ కలర్, హీ వాజ్ రెడ్డిష్ ఇన్ కలర్. జ్ఞానవంతుడు, అందగాడు, చాకచక్యం కలిగినవాడు, పరిశుద్ధత కలిగినవాడు. పాపపు ఆలోచన వచ్చింది. వెంటనే సాతాను కార్యం చేసినప్పుడు హీ ట్రై టు ఫ్లీ అవే ఫ్రమ్ హర్ బాస్ వైఫ్, ఫ్రమ్ హిస్ బాస్ వైఫ్. అప్పుడు చాలా నేరం అండి, అది తప్పుడు నేరం కాదా? ఏం జరిగిందో మనకందరూ బాగా తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. ఒక తప్పుడు నేర స్థాపన గావించి ఇక అప్పటి నుంచి తీసుకెళ్ళి హీ వాజ్ పుట్ ఇన్ ప్రిజన్. ఏం తప్పు చేశాడండి యోసేపు? జైల్లో పెట్ట నేరం చేశాడా? ప్రతి దాంట్లో నమ్మకంగా ఉన్నాడు, చాలా నమ్మకంగా ఉన్నాడండి. యజమాని నమ్మాడు, ఆయన నమ్మాడు, ఆయన ఈయన నమ్మాడు. నమ్మిన బంట అయిపోయాడు ఇన్ ద హౌస్ ఆఫ్ పోతిఫర్. ఒక ఫాల్స్ అక్యుజేషన్ తీసుకొచ్చింది మిసెస్ పోతిఫర్. వెళ్ళాడు, చాలా ఇబ్బందుల. ఇప్పుడు జైలు అంటే ఎట్లుంటుందంటే ఏసీ రూమ్లు ఉంటాయా? మనం కోరుకున్న ఫుడ్ ఉంటుందా? సందర్భాలు, సన్నివేశాలు, పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయి కదా. ఐరన్ రాడ్ల మకుటాలు, ఐరన్ రాడ్ల ఎంట్రన్స్లు, డోర్లు, విండోస్, చాలా క్లిష్టతరమైన, కఠినతరమైన సిట్టింగు, స్టాండింగు, స్లీపింగు, ఈటింగు. ఏం పాపం చేశారండి జోసెఫ్? ఎవ్వరు లేరు, ఎవ్వరు చూడట్లేదు అంటే ఆ మాట చదువుతాను, వినండి ఒకసారి. ఎన్నో వచనం అది 39వ అధ్యాయంలో, లేకపోతే 40వ అధ్యాయంలో మనం చూస్తాం. 39వ అధ్యాయంలో ఎవ్వరు చూడట్లేదు అని అంటా ఉంటే, లేదు ఎవరు చూడట్లేదు మంచిది, కరెక్టే, బట్ గాడ్ వాజ్ వాచింగ్ అస్. ఇట్టి దుష్కార్యమునకు, ఇట్టి పాపం చేసి, ఇట్టి దుష్కార్యం చేసి దేవునికి విరుద్ధంగా ఎలాగూ నేను చదవండి. తన యజమానుని భార్యతో అనెను, ఇట్లా దుష్కారం చేసి దేవునికి విరుద్ధంగా ఎలాగూ నేను పాపం కట్టుకుందును. యజమానుని భార్యతో అనెను. చాలు చాలు చాలు. ఇంకొక కష్టకాలమైన దుస్థితి, లేకపోతే ఇబ్బందుల పాలైన సన్నివేశం మరొకటి జ్ఞాపకం చేస్తున్నాను వినండి. 40వ అధ్యాయము 1, 2, 3, 4, 5 వచనాలు మనం చూస్తాం. హీ వాజ్ సఫర్డ్ అలాంగ్ ఎ సైడ్ ఆఫ్ 2 క్రిమినల్స్. ఇదే మనం చూసాం, జైల్లో వేయించబడ్డాడు. ఇంకోటి ఏంటంటే, తండ్రికి వీళ్ళు ఒక తప్పుడు సమాచారం ఇచ్చాడు. లేడు ఎవరు? యోసేపు లేడని ఈ అన్నదమ్ములు పోయి తండ్రికి తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఇన్ని బాధలు పడుకుంటూ ఉన్నా కూడా దేవుని దూషించలేదు, పాప కార్యానికి ఒడిగట్టలేదు, ఎవరి మీద ఏలెత్తి పెట్టి చూపెట్టలేదు, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అయింది అని యోసేపు అనలేదు. ఇట్టి భక్తి విశ్వాసాన్ని బట్టి దేవుడు కృప చూపి ఆయనకిచ్చిన అవకాశము ఈ మొట్టమొదటి వచనాల్లో మనం చూస్తాం. 37వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో నేను చదివి జ్ఞాపకం చేస్తున్నా వినండి. 2, 3, 4 వచనాలలో ప్రేమించబడ్డాడు తండ్రి చేత. 4వ 5వ వచనము 38వ అధ్యాయంలో చూస్తాం మనం. 39లో కూడా మనం చూస్తాం. నేనేమి అంటే టైం లేదు కదా, జస్ట్ అవుట్లైన్ మీకు చెప్తున్నాను. ఇటువంటి భక్తి జీవితాన్ని బట్టి, భయాన్ని బట్టి ఆయన ఎవరో పోతిఫర్ యొక్క పేరు హైలైట్ చేయలేదు కానీ, లేకపోతే ఇంకొక రాజు పేరు హైలైట్ చేయలేదు కానీ,
ఆయన భక్తిని బట్టి, ఆయన భయాన్ని బట్టి, పాపం పట్ల యోసేపుకున్న భయాన్ని బట్టి గాడ్ మేడ్, హీ వాజ్ రైట్ఫుల్లీ ఇన్ చార్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. చదువుకున్నాం ఆ వచనాలు మనం. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళందరూ కూడా పెద్దన రాములో కనానులో కరువు వచ్చినప్పుడు 47వ అధ్యాయము మొదటి 10 వచనాలు, 48వ అధ్యాయము మొదటి 10, 11, 12, 13 వచనాల్లో కరువు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళి ఈ కష్టాల పాలగుండా, శ్రమల పాలగుండా, ఇబ్బందుల పాలగుండా ముందుకెళ్ళినటువంటి ఈ యోసేపుని పోతిఫర్ వాస్తవం తెలుసుకొని ఫరోకి విషయాలు తెలియజేసి, ఇద్దరే రాజులు ఉన్నారు ఆనాటి ప్రపంచంలో, ఇద్దరే ప్రైమ్ మినిస్టర్లు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు. ఒక ఆయనేమో యోసేపు, ఇంకొక ఆయనేమో ఫరో. ఈ వాస్తవాలు పోతిఫర్ తెలుసుకున్నాడు. వాస్తవాలు బయలుపడ్డాయి. ఇప్పుడు అబద్ధాన్ని, పాపాన్ని ఎంతకాలం ఆపుతామండి? ఏదో ఒక రోజున దట్ విల్ షూర్లీ బి రివీల్డ్ అవుట్. ఒకవేళ అసత్యాన్ని దాచామనుకోండి, పాపాన్ని కప్పిపుచ్చామనుకోండి, బైబిల్ ఏం చెప్తుందంటే సిన్ విల్ క్యాచ్ యూ, యువర్ సిన్ విల్ క్యాచ్ యూ. నీ పాపమే నిన్ను పట్టుకుంటుందంట. పరిశుద్ధంగా ఉన్నాడు, భద్రంగా ఉన్నాడు, ఈవిడ చేసిన పాపకార్యం బయటపడ్డది. పోతిఫర్కి వాస్తవాలు తెలిసాయి. దెన్ ఇమ్మీడియట్లీ హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ ఈజిప్ట్. ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఎన్నుకోబడ్డాడు. ఫరో రాజు కూడా ఉన్నారు. అదే సమయంలో కనానులో భయంకరమైన కరువు వచ్చింది. అన్నదమ్ములందరూ బయలుదేరారు. చివరికి యోసేపు కాడికి వచ్చారు. ప్రధానమంత్రి ఈయనే కదా, గుర్తుపట్టట్లేదు అసలే. మొట్టమొదటిగా రాగానే యు గో అండ్ టెల్ యువర్ ఫాదర్ దట్ యువర్ సన్ వాజ్ అలైవ్. వాళ్ళు ఏం చెప్పారు? చిన్న కుమారుడు చనిపోయాడు. ఇదిగో ఏంటిది, మళ్ళీ తప్పుడు సాక్ష్యం ఇవ్వడం కాకుండా తప్పుడు ఫాల్స్ ఎవిడెన్స్. ఒక్క తప్పు చేస్తే మిగిలిన అన్ని తప్పు ఆలోచనలు చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆ ఒక్క తప్పుకే మనం కట్టుబడి ఉంటే మిగిలిన పొరపాట్లేం జరగవు. స్మాల్ అఫెన్స్, స్మాల్ క్రైమ్ విల్ లీడ్ అస్ టు డూ మెనీ అఫెన్సెస్. అది కాకుండా ఇంకా ఇది చూపెట్టి చేశారు. ఆయన మొట్టమొదటిగా రైట్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ జోసెఫ్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఈజిప్ట్, Joseph was speaking to his brothers. You go tell your father that I was alive. ఎలా చెప్తారండి? చెప్పాలి కదా తప్పకుండా. వెళ్ళారు, తీసుకొచ్చారు. మీ కొడుకు ఉన్నాడు, యోసేపు బ్రతికి ఉన్నాడు అని తెలవగానే he was in shock. జేకబ్ was in shock. అండ్ ఎంత అంటే, ఒకసారి మనం కోల్పోయిన బంగారం దొరికితే, లేకపోతే పోగొట్టుకున్న డబ్బులు వస్తే, నష్టం పోయినటువంటి ఒక వస్తువును దీన్ని సంపాదించుకుంటే ఎట్లా అవుతాం? ఎట్లా గురవుతాం? అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం, సంబరాన్ని ఫీల్ అవుతాం, ఏదో ఒక షాక్ లాగా అనిపిస్తుంది మనకు. అవునా అన్నట్టుగా తండ్రి ఫీల్ అయ్యాడు. తండ్రితో పాటుగా కుమారులందరూ వచ్చారు. వచ్చి యోసేపు దగ్గర సాష్టాంగ నమస్కారం చేశారు. ఫరో వీళ్ళని పరిచయం చేశాడు. అప్పుడు ఫరో రాజు ఏం చెప్పాడంటే, అయ్యా, మీ తండ్రితో పాటుగా మీ అన్నదమ్ములకి, సహోదరులకి ఇగో మంచి ప్లేస్ ఇవ్వండి, మంచి ఫుడ్ పెట్టండి. తండ్రి కుమారులు అప్పుడు ఏం చెప్పారు? జ్ఞాపకం ఉందంటే ఆ వచనాలు చదివి నేను ముగిస్తాను. ఒక మాట చివరి వచనాల మూడోసారి కళ చెప్పినప్పుడు 9వ వచనం, అతడు ఇంకొక కళ కానీ తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? కోపడుతున్నాడు.
యాకోబు కోపడుతున్నాడు, నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ నమస్కారము ఎలా అన్నాడో అలాగే జరిగింది. అక్కడ అచ్చం ఎలాగ జరిగింది రాయబడ్డదో 45వ అధ్యాయంలో అలాగే వంగి దండం పెట్టి, అంటే దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ప్రవచనము ఉన్నది ఉన్నట్టుగా నెరవేరబడుతుంది. చెప్పలేదు అసలే, నమ్మలేదు వీళ్ళు అసలే. జోసెఫ్స్ మామ్, డాడ్ అండ్ 12 brothers, దే బౌ డౌన్, నమస్కారం చేసి ఎట్లా ప్రవచనం ఎట్లా కలగన్నాడో అచ్చం అలాగే అక్కడ నెరవేర్చబడ్డది. అటువంటి దేవుడు మన దేవుడు అండి. మాట చెప్పి తప్పించుకునే దేవుడు మన దేవుడు కాదు. ప్రవచనం చెప్పి తప్పించుకునే దేవుడు మన దేవుడు కాదు. ప్రవచనాలంటే వాస్తవానికి నేను ఎప్పుడో చెప్పాను, జ్ఞాపకం ఉందేమో, కొరియర్ బాయ్గా పనిచేశారు. కొరియర్ బాయ్ దేవుని మాటలు ఎలా తీసుకుంటారో అలాగే లోకానికి అందించేవాడే ప్రవక్త. అటువంటి మాటలు చెప్పేటోడే ప్రవక్త. వాటినే ప్రవచనం అంటాం. ఒకటి తొలగిపోదు, ఒకటి కలపబడదు. దేవుడు ఎలా చెప్తే అలాగూ అచ్చం నెరవేరుతుంది. వాటిని చెప్పేవాళ్ళే ప్రవక్తలు. అటువంటి కళ దర్శనము కలిగి భావం చెప్తుంటే ఎంత ఎగతాళి చేశారో, కోప్పడ్డారో. అలాగే ఐగుప్తు దేశంలో జరిగింది. యోసేపు నాయకత్వంలో, యోసేపు అధినేతృత్వంలో ఎంతో హేళన చేశారు, దూషించారు, కష్టాల పాలు చేశారు, అమ్ముకున్నారు, నవ్వారండి, తప్పుడు నేరాలు మోపారు. చివరికి అవన్నీ సహించుకుంటూ ఓర్చుకుంటూ భక్తిని కాపాడుకుంటూ ముందుకెళ్ళాడు యోసేపు. అప్పటి ప్రపంచంలో ఇద్దరే జ్ఞానవంతులైన రాజులంట, నాయకులంట, ప్రధానులంట. అందులో ఫరో, రెండో వ్యక్తి యోసేపు. ప్రధానమంత్రి స్థానం అంటే మామూలు విషయమా? ఒక చప్రాసి స్థానమా? కాదు కదా. అటెండర్ స్థానమా? కాదు కదా. ఉన్నతమైన స్థానం కదా. ఒకవేళ తండ్రి మాట వినకుండా, తండ్రికి విధేయుడు కాకుండా, తండ్రి చెప్పిన మాట వినకుండా, అన్నలు ఇబ్బంది పెట్టినప్పుడు ఎదురు మాట్లాడి, లేకపోతే కష్టాలు వచ్చిననేసి ఆయన ఇబ్బంది పడితే, పోతిఫర్ ఇంట్లో అవకాశం వచ్చింది కదని పాపం చేయడానికి పూనుకుంటే ఇంత ఉన్నతమైన స్థానము యోసేపుకి దక్కేదా? ఇలాగే దీనికి ముందే ఈ ప్రవచనాలన్నీ కూడా వాస్తవానికి నూతన నిబంధనలో జరిగాయి అని వేదాంత పండితుల ఆలోచన, పరిశుద్ధాత్మ దేవుని ఎవిడెన్స్. యేసుక్రీస్తు కూడా సొంత ప్రజల చేత తక్కువ చేయబడ్డాడు, గేలి చేయబడ్డాడు. యేసయ్య కూడా అమ్ముడు పోబడ్డాడు 30 వెండి నాణేల ద్వారా. యేసయ్య కూడా ఇబ్బందుల పాలయ్యాడు. యేసయ్య కూడా తప్పుడు నేరస్థాపన గావించబడ్డాడు. ఫాల్స్ అలిగేషన్స్ వచ్చాయి యేసు ప్రభుకు కూడా. ఇవన్నీ భరించిన యేసయ్య చివరికి మరణించి తిరిగి లేచి ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చొని ఇప్పుడు 1000 కోట్ల దూతల చేత కొనియాడబడుతూ మనందరి చేత ఆరాధించబడుతున్న వాడే యేసుక్రీస్తు. ఈ మాటలు విన్న మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన బంద్ చేసి, వాక్యం చదవడం బంద్ చేసి, శోధనలు వచ్చినప్పుడు మందిరానికి నేను రాను, ఇబ్బంది వెళ్ళినప్పుడు ఇదేం ప్రార్థన అండి, ఇదేం వాక్యం అండి, ఈయనేం దేవుడు అండి అని నువ్వు అనుకుంటే ఆయన ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. యోసేపు కాపాడుకున్నాడు మర్యాదని కష్టాలలో. యోసేపు కాపాడుకున్నాడు తన భక్తిని, లేకపోతే తన యొక్క యవ్వనాన్ని శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు యోసేపు కాపాడుకున్నాడు తన భక్తి జీవితాన్ని. చివరికి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా అయ్యాడు. ఎంతో గొప్ప స్థానాన్ని పొందుకున్నాడు. తల్లు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. తల్లు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. కుటుంబంలో ఉన్నప్పుడు, ఒక సంస్థలో ఉన్నప్పుడు, ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు, ఒక కంపెనీలో ఉన్నప్పుడు, ఒక వ్యాపారంలో ఉన్నప్పుడు
నిన్ను చూసి గేలి చేసేవారు చాలామంది ఉంటారు. నిన్ను చూసి అవహేళన చేసేవారు చాలామంది ఉంటారు. నిన్ను చూసి దూషించే వాళ్ళు చాలామంది ఉంటారండి. నీ భక్తిని బట్టి, నీ యథార్థ జీవితాన్ని బట్టి, నీ పరిశుద్ధ జీవితాన్ని బట్టి నీ మీద న్యాయస్థాపన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇటువంటి వారికి భయపడి నీ విశ్వాసాన్ని కోల్పోయావా? దేవుని పట్ల ఆశీర్వాదాలను దూరం చేసుకుంటావు. ఆశీర్వాదాలు దూరం చేసుకుంటావు, అభివృద్ధిని దూరం చేసుకుంటావు, ఉన్నతమైన స్థానాన్ని దూరం చేసుకుంటావు. యోసేపుకి వచ్చిన అవమానాలు నువ్వు కూడా పొంది ఉండొచ్చు, నీకు కూడా వచ్చి ఉండొచ్చు. నీ ప్రార్థన చూసి, నీ భక్తిని చూసి నువ్వు సహవాసాన్ని కడుతూ ఉంటే, కుటుంబాన్ని కడుతూ ఉంటే, నువ్వు ఒక కంపెనీని స్థాపిస్తా ఉంటే, ఉద్యోగంలో, వ్యాపారంలో, స్నేహంలో, ఒక భక్తి కలిగిన కుటుంబంలో నువ్వు జీవిస్తా ఉంటే నీ మీద కారాలు, మిరియాలు నూరేవారు చాలా మంది ఉంటారు. సొంతోలే ద్వేషించారండి, సొంతోలే ద్వేషించారండి, దూషించారండి, హేళన చేశారండి. Joseph was maliciously hated by his own brothers, and also he was unjustly sold for 20 pieces of silver coins. Not only that, he was also falsely accused for crimes he did not commit. ఎంతో బాధపడ్డాడు. He was also suffered along a side of two criminals. ఇంకొక విషయం ఏంటంటే, జోసెఫ్ was dead to his father, then appeared alive. వీటన్నిటిని ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, నమ్మకంగా ఉన్నాడు, విశ్వాసంలో ముందుకెళ్ళాడు, యవ్వనాన్ని అపవిత్రపరచుకోలేదు, తండ్రికి అవిధేయుడిగా ప్రవర్తించలేదండి, అన్నదమ్ములను దూషించలేదండి, ద్వేషించలేదండి. ఆ బాధలన్నిటిని కూడా, ఆ కష్టాలన్నిటిని కూడా, ఆ శ్రమలన్నిటిని కూడా, జైలు జీవితాన్ని కూడా అనుభవించాడు, ఆనందంగా స్వీకరించాడు, అభివృద్ధికి నాంది పలికాడు. పోతిఫర్ ఇంట్లో మంచి సాక్ష్యాన్ని కాపాడుతున్నాడు. ఐగుప్తు దేశానికి ప్రధానిగా నియమించబడ్డాడు. ఎంత ఆశీర్వాదం అండి, ఎంత ఆశీర్వాదం అండి. ఉన్నతమైన స్థానంలో స్థిరపరచబడ్డాడు. ఒక సామాన్యమైన వ్యక్తి, గొర్రెల కాపర్లకి భోజనం అందించే వ్యక్తి, గొర్రెలు కాచుకునే వ్యక్తి, గొర్రెల కాపర్లకు భోజనం అందించే వ్యక్తి, నేర స్థాపన పాలై, నిందల పాలై, హింసల పాలై, కష్టాల పాలై, చివరికి తన భక్తిని కాపాడుకొని, దేవుని తోడ్పాటుని పొందుకొని, సన్నిధిని పొందుకొని, గొప్ప ఆశీర్వాదాలను పొందుకున్న ఈ యోసేపును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? దేవుడు నీ కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదాలని, అభివృద్ధిని, ఉన్నతమైన స్థానాన్ని నీవే కాలదనుకుంటున్నావు, ఓపిక లేక, సహనం లేక. కాబట్టి యోసేపు యొక్క ఉన్నతమైన స్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా నీవు నేను. ఎవరైనా దూషిస్తే, ఇబ్బందుల పాలు చేస్తే, వెనుకకు లాగితే, నిందిస్తే, ఎగతాళ పాలు చేస్తే నువ్వేమి ప్రార్థన మానుకోకు సుమా. బైబిల్ చదవటం మానుకోవద్దు, మందిరాలకు రావటం మానేయద్దు, భక్తిలో సన్నగిల్లిపోవద్దు, దేవుని మీద అలగొద్దు,
ఇవన్నీ ఆయన్ని ప్రేమించు వారికి, తను ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నవంట. మేలు కొరకు, మేలు కొరకు. ఒకవేళ గడిచిన వారము, గడిచిన మాసంలో నీకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిని క్షమిస్తాం. నిందల పాలు చేశారా, దూషణ పాలు చేశారా, నవ్వారా, ఏ మాత్రము గాయపరచబడకుండా దేవునికి విడిచిపెడదాం. ఒక రోజు వస్తుంది, వన్ డే విల్ కమ్, ఆన్ దట్ డే గాడ్ విల్ రివీల్ ఎవ్రీథింగ్. లెట్ us wait for that day, let us wait for that hour in order to be blessed by our God Almighty. సంభవించి ఉండొచ్చు. Nothing to worry, nothing to worry. As we are having omnipotent, omniscient God of sovereignty, no need to worry all of them. The people, those who are blaspheming you, who are whispering about your talents, about your leadership, about your prayerful life, about your righteous life, no need to worry about all of them. One day will come, that day God will judge them in order to bless you, in order to keep you on the most highest place. యోసేపు లాగా సహించి, యోసేపు లాగా కాపాడుకొని, యోసేపు లాగా ఓర్చుకొని సహించుకొని ఉన్నతమైన స్థానాన్ని పొందుకుంటావా? లేదా అన్నల్లాగా అసూయ పెంచుకొని, ద్వేషం పెంచుకొని, పొరపాటు చేయడానికి నువ్వు పూనుకుంటావా? నీ ముందు దేవుడు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. యోసేపు అన్నదమ్ముల్లాగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు, కానీ యోసేపు ఎటువంటి ఆశీర్వాదం పొందుకున్నాడో, ఎటువంటి దీవెనలు పొందుకున్నాడో, ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నాడో, నీ జీవితంలో, నీ నాయకత్వంలో, నీ కుటుంబంలో, కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, వ్యాపారంలో కానీ, సహవాసంలో కానీ దేవుడు ఉన్నతమైన స్థానం ఇవ్వడానికి నీకు ఇష్టపడుతుండగా యోసేపు లాంటి లక్షణాలు మనం కలిగి ఉందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా, స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. కష్టాలలో, శ్రమలలో, ఇబ్బందులలో, కన్నీటిలో, వేదనలో, బాధలో, ఒంటరితనంలో యోసేపుకు తోడుగా ఉండి నాయనా వాస్తవాలన్నీ ప్రభువా బయలుపరిచి ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేసి ఒక ఉన్నతమైన ఆశీర్వాదము, ఉన్నతమైన స్థానాన్ని యోసేపుకు అనుగ్రహించావు కదా. మా జీవితంలో కూడా ప్రభువా కొన్ని ఎదుర్కొని ఉన్నాము. మా తలాంతులను బట్టి మమ్మల్ని గేలి చేసేవారు, మా ప్రార్థనలు బట్టి, మా నాయకత్వాన్ని బట్టి, మా చదువులను బట్టి, మా భక్తిని బట్టి ఎవరైనా ప్రభువా మమ్మల్ని నిందించి దూషణ పాలు చేసి ఉంటే వారిని క్షమించండి. మా అందరి కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాలు ప్రభువా, ఉన్నతమైన స్థానము ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, యోసేపు లాంటి తగ్గింపు జీవితము, పవిత్రమైన జీవితము, ఓర్చుకునే జీవితము, జ్ఞానము మాకందరికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి దేవుడు మరి చక్కని ఉద్దేశపూర్వకమైనటువంటి మరి సంఘముని ఉద్దేశించి చక్కటి వాక్యాన్ని మరి అందించినటువంటి మరి పాస్టర్ గారికి వందనం చెల్లిస్తున్నాం. అదేవిధంగా మరి నిజంగానే మన జీవితంలో మరి యోసేపుకున్నటువంటి మరి జీవితాన్ని మనము కలిగి ఉండడము, మరి దేవునికి దగ్గరగా జీవించడం వల్ల
మరి కలిగేటువంటి ఫలితాల గురించి మరి దేవుడు మనతో చక్కగా మాట్లాడినటువంటి మాటలు. మరి అనేకమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు ఉండి ఎన్నోసార్లు మనము దేవునికి దూరంగా ఉంటాం. కానీ ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ దేవునికి దగ్గరగా జీవించడం వల్ల కలిగేటువంటి మరి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మరి మనము కలిగి ఉంటామనేటువంటి మాటలు దేవుడు మరి ఈరోజు మన మధ్యలో మరి సెలవిచ్చి ఉంటున్నాడు. అందుని బట్టి దేవునికి వందనం చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మనము కానుకలను దేవునికి అర్పిస్తాం. థ్యాంక్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదోండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలిగించెదరలోన ప్రభు నామము కలిమి కొలది ప్రభుకు కర్పింపవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వేలాది వందనాస్తులు చెల్లిస్తున్నాం నాయన. అవును నాయన, మీరు మా కొరకై నాయన మీ యొక్క ప్రాణాన్ని అర్పించినందులకై నాయన, మమ్మల్ని రక్షించిన ఆయన మీ యొక్క నిత్య రాజ్యంలో నాయన మమ్మల్ని చేర్చుకున్నందులకై మీకు వేలాది స్థుతులు చెల్లిస్తున్నాం నాయన. అవును నాయన, మరి ఒక దినమందు నాయన మరి ఒక్కసారి నాయన మేమందరం కూడా కూడినైనా నీ యొక్క విశ్రాంతి దినమున నాయన 1000 దినాలటువంటి శ్రేష్టత్వాన్ని మేమందరం పొందుకున్నందులకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి ప్రభువ మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మాకు దయచేసిన ఈ యొక్క గొప్ప భాగ్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన్ని. అదేవిధంగా ప్రభు మరి ఒక సంబంధం ప్రభు మరి నాయన మీ యొక్క నిమిత్తమైన తీపిన కానుకల గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును నాయన, మేము కానుకలు ప్రభా మేము ఇచ్చి ప్రభా 1000 నాయన 100 పొందుకుని ప్రభా అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకునే బాధ్యత మాకు దయచేయమని వందనాలు చెల్లిస్తున్నాను నాయన. విత్తబడిన ప్రతి కానుక గురించి ప్రతి బిడ్డ గురించి మీకు మొరపెట్టుకుంటున్నాను తండ్రి. అత్యధికంగా దీవించమని నాయన, మీ నామ నిమిత్తమైన వాటిని వాడుకోవడానికి నాయన తగిన జ్ఞానం మాకు దయచేయమని మీకే వందనాస్తులు చెల్లిస్తున్నాయన. మరొకసారి మీ యొక్క పాదభి వందనాలు చెల్లిస్తున్నాయని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున యొక్క ప్రార్థన చేసి బ్రతనాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
తను లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం నేడు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధన దేక కీర్ణుడు తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోర సావాసము కూడిన మనకందరికీ, ఆన్లైన్లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబానికి, రాలేకపోయిన వారికి అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.